నా యొక్క దూత మీకు ముందుగా వెళ్ళును. తల్లాహసీ, ఫ్లోరిడా, యుఎస్ఏ 1953 ఫిబ్రవరి 16. స్నేహితులారా, శుభ సాయంత్రము. ఇక్కడున్నందుకు చాలా సంతోషము. ఇక్కడకు వచ్చుట మరియు తిరిగి వెనుకకు వెళ్ళుట. కనుక నేననుకున్నాను, మంచిదే. అక్కడ ఆ గది కొద్దిగా చిన్నది అయినప్పటికీ అయితే మనం సంతోషంగానే ఉన్నాము. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉందురో అక్కడ ఆయన ఉండును. మనకున్న కొన్ని అత్యంత ఆత్మీయ కూడికలు కలిగి ఉన్నాము అని మీకు తెలియను. కేవలం మనం ఒక చిన్న గుంపుగా ఉండి ఒక చిన్న కుటీర ప్రార్థన కూడికగా ఉన్న అలాంటి సమయాన్ని ఏదో విధంగా దాదాపుగా క్రైస్తవులందరూ తిరిగి సంబంధం కలిగి ఉందిరని నేను నిశ్చయత కలిగి ఉన్నాను. మనం అతి చిన్న సమావేశాలు కలిగి ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు నిజంగా మన మధ్యకు వచ్చి మరియు మనలను ఆశీర్వదించే నాకున్న కొన్ని అత్యంత ఆశీర్వాద సమయాలు. అది అలాంటి చోటులోనే ఉండును. ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామం పేరిట కూడి ఉందురో వారి మధ్యలో నేనుంటాను అని ఆయన తన చిన్న మందగా ఉన్న సంఘానికి వాగ్దానం చేశాడు. ఈ రాత్రి లేఖనం నుండి కొంత భాగం చదువుదాము. తర్వాత మనం ప్రార్థించుదాము మరియు ప్రజల కొరకు ప్రార్థించుదాము. ఎందుకనగా వారు మనవలే చిన్న గుంపు ప్రజలు. దేవుని యొక్క స్వస్థత, కృప మరియు శక్తి యొక్క రాజ్యంలోనికి వచ్చి మరియు బాగు అవుదురు. ఇది చేయుదునని ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు. ఆయన యొక్క చిత్తము మరియు ఆయన యొక్క దయ మనకు బయలుపరచుటకు అక్కడ కష్టమైన ఏదైనాను చేయకుండా విడిచిపెట్టలేదు. కనుక ఆయన యందు మనం విశ్వాసం కలిగి ఉందాము. అది మంచిది కదా. ఈ రాత్రి లేఖనం నుండి కొంత భాగం చదవాలని ఆశపడుచున్నాను. నిర్గమాకాండం 23వ అధ్యాయం 20వ వచనం నుండి ప్రారంభం. ఇది ఎల్లప్పుడూ నాకెంతో ఇష్టమైన భాగం. ఇదిగో, త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయన కోపం రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామం ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పిన యావత్తూ చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధిని అయి ఉందును. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళును. ఇప్పుడు కొన్ని నిమిషాల కొరకు నేను ఆఖరి భాగంను తీసుకోవాలని అనుకుంటున్నాను, లేదా ఆఖరి వచనంలో పద సముదాయం నుండి మొదటి భాగం. నా యొక్క దూత నీకు ముందుగా వెళ్ళును. దేవుడు అన్ని కాలములలో భూమి మీద తన కొరకు ఒకరిని కలిగి ఉంటాడు. ఆయన భూమిని కలిగి ఉన్నప్పటి నుండి ఆయన మొదలుపెట్టెను. తన చేతులను ఉంచి వారి మీద ఉంచి పంపుటకు ఒకరిని కలిగి ఉంటాడు. మరియు మనం మాట్లాడుచున్న ఈ సమయంలో నేను చదివిన లేఖనం నందు ఇశ్రాయేలు పిల్లలను విమోచించుటకు ఆయన మోషేను పంపి ఉన్నాడు. ఇప్పుడు పంపబడిన వాడు మోషే కాదు. మోషే ఒక సాధనం లాంటివాడు. ఇప్పుడు దేవుడు ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండునని నా హృదయం నందు విశ్వసించుచున్నాను. అన్ని కాలముల గుండా ప్రతి కాలంలోనూ ఆయన ఆదియందు ఏమై ఉన్నాడో అదే విధంగా ఉండెను. ఆయన పితృత్వ రూపంలో బయలుపరచబడెను. ఆయన కుమారుని రూపంలో బయలుపరచబడెను. ఇప్పుడు ఆయన పరిశుద్ధాత్మ రూపంలో బయలుపరచబడెను. ఇప్పుడు మనం క్రైస్తవ సిద్ధాంతం ద్వారా కాదు కానీ పరిశుద్ధాత్మ శాసనం ద్వారా జీవించుచున్నాము. అది సంఘంలోని పరిశుద్ధాత్మ యొక్క కార్యములై ఉన్నవి. వారిలో ఉన్న పరిశుద్ధాత్మ ఏమై ఉన్నది అనుదానికి ఆ సంఘం యొక్క ప్రతిస్పందనలై ఉన్నవి. మనం జీవించుచున్న ఈ దినం మరుపురానిది. అన్ని కాలముల కన్నా గొప్ప సమయం. మనం ప్రపంచ కార్యముల యొక్క ముగింపు దశనందు జీవించుచున్నాము. కాలం గుండా హెబ్రీ ప్రవక్తలు పలికినట్లుగా ఎంతో కాలం నుండి మనం ఎదురుచూచుచున్న ఆ గొప్ప యుగంలోనికి ప్రవేశించి స్థిరపడుదుము. దేవుడు ఎల్లప్పుడూ తన చేతులను ఉంచుటకు ఒకరిని కలిగి ఉంటాడు. ఇప్పుడు మోషే ఒక యోగ్యమైన బాలునిగా పుట్టెను. అతడు తన నాయకత్వంలో ఇశ్రాయేలీలను బయటకు తీసుకుని రావాలని దేవుడు నియమించి ఉండెను. మరియు అతడు ఐగుప్తునకు వెళ్ళక ముందు అతడు పిలువబడిన తరువాత అతడు ఉదయవేళ ఎడారిలో మామగారైన ఇత్రో యొక్క గొర్రెలు కాయిచుండగా అతడు మండుచున్న పొదను చూచెను. ఇప్పుడు అది ప్రభువు యొక్క దూత మొదటిసారి కనపరుచుకొనుట అని నేను నమ్ముచున్నాను. ఆయన మండుచున్న పొదలో ఉన్నాడు. మరియు తర్వాత దేవుడు మోషేకు ఆజ్ఞాపించి మరియు అతడు ఏమి చేయవలనన్నది అతనికి చెప్పి
ఆయన అతనికి ముందుగా ఐగుప్తునకు వెళ్ళెను. మరియు వారు బయటికి వచ్చినప్పుడు ఆయన మరలా అగ్ని రూపంలో ఒక అగ్నిస్తంభంగా ఉండెను. మరియు ఈ అగ్నిస్తంభం ఇశ్రాయేలు పిల్లలను నడిపించెను. మండుచున్న పొదలో ఉన్న అదే దూత, అది మండుచున్న పొదలో ఉన్న అదే అగ్నిస్తంభమై ఉండెను. మరియు ఆ అగ్నిస్తంభం లేదా దూత అది నిబంధన దూత. బోధకులందరూ దీంతో ఏకీభవించుదురు అని నేను నమ్ముచున్నాను. అది నిబంధన దూత. అది నిబంధన దూత అయినట్లయితే అప్పుడు ఆయన యేసుక్రీస్తై ఉన్నాడు. అది దేవుని యొక్క పరిశుద్ధాత్మ. ఐగుప్తు ధనం కంటే దేవుని గూర్చిన నింద గొప్ప భాగ్యమని మోషే ఎంచుకొనెను. చూసారా, క్రీస్తు. ఆ క్రీస్తు లోగోస్ అయి ఉండెను. ఆ నిబంధన దూత ఇశ్రాయేలు పిల్లలను ఐగుప్తు నుండి బయటకు తెచ్చి వాగ్దాన భూమికి నడిపించినది. అది ఒక ఛాయ మాత్రమే, ప్రకృతి సంబంధంగా ఆయన చేసినది. తర్వాత ఈరోజు ఆయన ఆత్మీయంగా చేయుచున్నాడు. ఇప్పుడు వారి యొక్క అవసరాలన్నీ తీర్చుదునని ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు. వారికి నీళ్లు అవసరమైనప్పుడు వారు బండ నుండి పొందారు. వారికి ఆహారం అవసరమైనప్పుడు దేవుడు ఆకాశం నుండి కిందకు కురిపించెను. అది గాలి చేత విసరగొట్టబడెను. మరియు నీళ్లు చేదుగా ఉన్నప్పుడు అవి తీయగా మార్చెను. మరియు వారి అవసరాలకు దేవుడు సమస్తము సిద్ధపరచెను. శిబిరంలోనికి వ్యాధి ప్రవేశించినప్పుడు ఆయన ప్రాయశ్చిత్తం ఏర్పాటు చేసెను. ఇబ్బందికర సమయంలో సహాయం చేయుట ద్వారా దేవుణ్ణు అయి ఉందునని ఆయన వాగ్దానం చేసెను. మరియు ఇప్పుడు ఆయన అప్పుడు ఉన్నట్లుగానే ఆయన ఈ దినమున ఉన్నాడు. ఇశ్రాయేలీలను నడిపించిన అదే దేవుని ఆత్మ ఈ దినమున సంఘమును నడిపించుచున్నది. అరణ్యం నుండి వాగ్దాన భూమికి దాని ద్వారా మనలను తీసుకొని వచ్చును. మనకు వాగ్దాన భూమి ఉన్నది. మీరు దాన్ని నమ్ముచున్నారా? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచుదును. మరియు మరలా నేను వచ్చుదును. మరియు నేను మిమ్మును స్వీకరించుదును. మనం మన మార్గమందు ఉన్నాము. దేవుడు మనకు వాగ్దానం చేసిన మహిమకరమైన వాగ్దాన భూమికి వెళ్ళుచున్నాము. ఇప్పుడు ఈ ప్రయాణంలో మన సమస్త అవసరములను తీర్చుదునని ఆయన వాగ్దానం చేసెను. నా నామం పేరట మీరు తండ్రిని ఏమి అడిగినను నేను చేతును. ఏమైనను. మార్కు సువార్త 11:24. నీ యొక్క కోరిక ఏదైనప్పటికీ నీవు ప్రార్థించినప్పుడు విశ్వసించినట్లయితే దాన్ని పొందుదువు. అది నీకు అనుగ్రహించబడును. ఇప్పుడు ఆయన మనకు ప్రపంచంలోకెల్లా అత్యంత శక్తివంతమైన ఆయుధమును ఇచ్చెను. అది ఏ ప్రార్థన. ప్రార్థన స్థితిగతులను మార్చును. సర్వశక్తిమంతుడైన దేవుని ఎదుట యేసుక్రీస్తు నామం పేరట మోకరించినప్పుడు అతని మోకాళ్ల ప్రార్థన ఎంత శక్తివంతమైనదో క్రైస్తవుడు గుర్తించలేకపోవచ్చున్నాడు. అది ఎంత శక్తివంతమైనదో దాన్ని గుర్తించలేకపోవచ్చున్నాడు. మనకు ఇవ్వబడిన హక్కు ఏమిటి అనేది ప్రజలు గుర్తించగలిగినట్లయితే, నీవు చాలినంత విశ్వాసంతో విశ్వసించినట్లయితే, నీవు ఏది అడిగినప్పటికీ అది నీకు అనుగ్రహింపబడును. ఏలైనగా దేవుని యొక్క వాక్యం సత్యమై ఉన్నది. మరియు ఇప్పుడు దేవుని వాక్యం ఏ సమయంలోనైనా, ఎక్కడైనా, ఏ స్థలంలోనైనా సాతానుని జయించును. ఇప్పుడు యేసు ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఇమ్మానుయేలై ఉండెనని నేను నమ్ముచున్నాను. దేవుడు క్రీస్తులో ఉండి తనంతట తాను లోకమును పరుచుచుండెను. ఆయన భూమి మీద ఉన్నప్పుడు తండ్రి యొక్క గొప్ప గుణలక్షణములన్నీయు కుమారుడైన యేసుక్రీస్తులో ఉండెను. తండ్రి ఏమై ఉండెనో ఆయన అదే అయి ఉండెను. మరియు దేవుని యొక్క గొప్ప వరములన్నీయు క్రీస్తులో ఉండెను. కానీ ఆయన సాతాన్ని కలుసుకొనినప్పుడు ఆయన ఎన్నడూ ఎలాంటి వరములను ఉపయోగించలేదు. ఆయన మీకు మాదిరై ఉన్నాడు. అతి బలహీన క్రైస్తవుల వద్దకు ఆయన తెచ్చెను. ఆయన చెప్పెను, అప్పుడు సాతానుని ఓడించి తన వద్ద నుండి తరిమివేసే శక్తిని కలిగి ఉన్నాడు. కానీ ఆయన ఏమి చేసెను? ఆయన ఎన్నడూ తనకున్న శక్తిని ఉపయోగించలేదు. సాతాను చెప్పెను, నీవు దేవుని కుమారుడవు అయినట్లయితే అక్కడ ఎల్లప్పుడూ దేవుని వాక్యమును ఒక ప్రశ్నతో సాతాను అడ్డుపడును. కాబట్టి అతడు అన్నాడు, నీవు దేవుని కుమారుడు అయినట్లయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు. ఇప్పుడు యేసు చెప్పెను, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన అని వ్రాయబడి ఉన్నది. ఎత్తైన ప్రదేశమునకు అతడు ఆయనను తోడుకొని పోయి మరియు చెప్పెను, వంగి నమస్కరించుము. యేసు చెప్పెను, లేఖనం వద్దకు తిరిగి వచ్చెను. తరువాత ఎత్తైన పర్వతమునకు తోడుకొని పోయి లోకరాజ్యములన్నిటినీ చూపించి మరియు చెప్పెను, నీవు కిందకు వంగి నన్ను ఆరాధించినట్లయితే వీటిని నీకు ఇచ్చేదను. యేసు చెప్పెను, అది ఇలాగున వ్రాయబడి ఉన్నది. చూసారా, నిరంతరముగా అది ఇలా వ్రాయబడి ఉన్నది, అది ఇలా వ్రాయబడి ఉన్నది. మరియు నీవు వాక్యంతో సాతాన్ని ఎదిరించినప్పుడు అతడు ఎంత బలహీనుడుగా ఉండగలడో అంతగా అవుతాడు.
చూసారా మంచిది ఏదైనా అది ఏదైనప్పటికీ నేను లెక్క చేయను. అది నాలో లేదు. మీ సంఘ కాపరిలో లేదు. ప్రార్థించుటకు మీతో కలిసి ప్రార్థించుటకు మనందరి కొరకు. కానీ స్వస్థత కొరకు నీవు తప్పక నీ యొక్క సొంత వ్యక్తిగత విశ్వాసం కలిగి ఉండాలి. ఇప్పుడు యేసు మొదట తండ్రి తనకు దాని గురించి చూపించితేనే గాని ఎన్నడూ ఎవరినీ స్వస్థపరచలేదు. గత రాత్రి యోహాను 5:19 మనం కలిగి ఉన్నట్లుగానే ఆయన చెప్పెను, నేను నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే గాని తనంతట తాను ఏమీయూ చేయనేరడు. ఒక రోజున వీధిలో ఇద్దరు గుడ్డివారు ఆయనను వెంబడించుట గమనించు. వారు గుడ్డివారు, మమ్మను కరుణించు, మమ్మను కరుణించు అని వారు అరుచున్నారు. ఆయన అలాగే నడుచున్నాడు. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు వారు గుడ్డివానిని ఆయన యొద్దకు తెచ్చిరి. మరియు ఆ గుడ్డివారు మమ్మను కరుణించు అని ఆయనను అడిగిరి. నీవు నమ్ముచున్నావా అని ఆయన అడిగెను. అవును అనెను. అతడు ఆయన వారి కన్నులను ముట్టి, మీ నమ్మిక చొప్పున అని చెప్పెను. అది నిజం కాదా? మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. చూసారా? మరియు వారు విశ్వాసం కలిగి ఉండిరి. ఆయన వస్త్రపు చెంగును ఆ స్త్రీ ముట్టినప్పుడు ఆయన చెప్పెను, నీ విశ్వాసము నా శక్తి కాదు, నిన్ను సంపూర్ణురాలిగా చేయను. చూసారా నీ విశ్వాసము. కానీ ఆయన వెళ్ళి తండ్రి ఏది చూపించునో అదే ఆయన చేసి ఉండెను. ఇప్పుడు ఈ దినమున ఆయన ఆత్మ మనతో ఉన్నది. తండ్రి ఏది చూపించునో అది బయలుపరచబడును. అది జరిగిపోయినది. నీ ప్రార్థనా విజ్ఞాపన కొరకు అక్కడ ప్రార్థిస్తూ ఉండు. నీవు ఆ విధంగా కూర్చుని ప్రార్థిస్తూ ఉండినప్పుడు మరియు తండ్రి ఏం నిర్ణయించునో మరియు నీ యొక్క విశ్వాసం ఒక ఆధారం పైకి కదిలి వచ్చి మరియు ఇలాగనును, అవును నేను ఇప్పుడు ఇది సరిగా నమ్ముచున్నాను, నేను ఇప్పుడు దీన్ని సరిగా అంగీకరించున్నాను, నేను ఇప్పుడు దీన్ని సరిగా నమ్ముచున్నాను, అవును నేను ఇప్పుడు నమ్ముచున్నాను, నేను ఇప్పుడు సరిగా దానిని అంగీకరించుచున్నాను, నేను ఇప్పుడు దీన్ని సరిగా నమ్ముచున్నాను. ఇప్పుడు తండ్రి నా వైపు తిరిగి మరియు ఇలా చెప్పుట నేను విని ఉన్నాను. అతనికి ఒక ఖచ్చితమైన విషయం ఉన్నది మరియు అది పోయినది అని అతనికి చెప్పుము. చూసారా? కానీ దాన్ని నా అంతట నేను చేయలేను. అది అయిపోయినది అని మాత్రమే నేను చెప్పగలను. అది అయిపోయినది, అది ఆయన నాకు చెప్పినట్లయితే అది జరిగినదని మాత్రమే నేను చెప్పి ఉందును. చూసారా నా భావం ఏమై ఉన్నదో చూసారా? ఇప్పుడు ఆయన నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడని చూపించుచున్నది. నేను మీ కొరకు ప్రార్థించగలను మరియు మీ నమ్మిక చొప్పున అది మీకు కలుగును. కానీ ఆయన మీకు ఏదైనా చెప్పమని నాకు చెప్పిన ఎడల దైవిక వరం ద్వారా వర్తమానమును తీసుకువచ్చి ఆయన ఏమి చెప్పెనో దానిని మీకు చెప్పెదను. ప్రత్యేకమైన ప్రజల వలె మీరు సాక్ష్యములు విని ఉన్నారు. సాక్ష్యముల కొరకు నేను ప్రయత్నించుటలేదు. బాక్స్టర్ కొన్ని సమయాల్లో వాటిని కలిగి ఉన్నాడు. నేను కూడా వాటిని కలిగి ఉన్నాను. చాలామంది వేల కొలది సాక్ష్యములు ప్రపంచమంతటా ఆయన ఏం చేశాడో విని ఉన్నారు. గొప్ప మనుష్యులు, కాంగ్రెస్ సభ్యుడు అప్షా మరియు వారు మరియు ప్రత్యేకంగా ఫ్లోరెన్స్ నైటింగేల్ వారు స్వస్థత పొంది ఉన్నారు. ఆ తర్వాత వారు స్వస్థపడినప్పుడు ఆయన మాట్లాడును మరియు ఖచ్చితంగా చెప్పును. మరియు నేను ఏమైనప్పటికీ ప్రతిసారి దాని మార్గం ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు మీరు కోరిన ఎక్కడికైనా ఏ మనుష్యుని ఏ సమయంలోనైనా వారు ఎప్పుడైనా వినులాగున యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు లేదా ప్రభు యొక్క నామంలో ఖచ్చితమైన విషయం సంభవించును అని చెప్పుము. అది ఆ విధంగా ఉండును. చూసారా? లేదా దేశముల గుండా నా యొక్క అడుగులు మీరు వెనుకకు తిరిగి చూడగలరు మరియు ఎన్నడైనా ఒకసారి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని నేను మాట్లాడినది చూచినట్లయితే మరియు ఒక విషయం చెప్పినప్పుడు ఇది ఎన్నడూ విఫలం కాలేదు. కేవలం నేను ఒక చిన్న బిడ్డగా ఉండగా అది మొదటిగా సంభవించును. అది లోనికి ప్రవేశించినప్పుడు నేను కేవలం 3 నిమిషాల వయసులో ఉన్నాను. అయితే జీవితమంతటిలోనూ ప్రతి సమయంలో నేను మార్పు చెందుటకు ముందు కూడా వరములు, పిలుపులు, మారుమనసు లేకుండానే వచ్చును. మీకది తెలియను. అనేకులను గూర్చి నేను తలంచినది అక్కడే. మరియు చూడండి, నేను పెంతెకోస్తు సమయంలో కొత్తవాడను. నేను బాప్టిస్ట్ సంఘం నుండి వచ్చాను. ఆ విధంగా అక్కడ ఒక దైవిక వరం ఉన్నదని అప్పుడు బాప్టిస్ట్ ప్రజలు చూడలేకపోయారు. ఆ పెంతెకోస్తు ప్రజలు దాన్ని నమ్మారు. కనుక దేవుడు నన్ను ఎక్కడికి పంపాలో అక్కడికే పంపారు. అక్కడికే నేను ఇంటి వలె భావించాను. నేను మీలో ఒకని వలె అయి ఉన్నాను. ఎందుకనగా నేను పరిశుద్ధాత్మను పొందాను మరియు అప్పుడు దేవుడు నాకు ఆ కార్యమును ప్రత్యక్షపరిచాడు. నేను బయలుదేరాను. అయితే అప్పటి నుండి ఆ భాగం దానికదే ఒక బిడ్డనై ఉన్నప్పటి నుండి ఉన్నది.
వరములు పిలుపులు మారుమనసు లేకుండానే వచ్చును. మీరు దాన్ని నమ్ముచున్నారా? మీరు లేఖనమును నమ్మిన ఎడల యేసుక్రీస్తు దేవుని కుమారునిగా ముందుగా నిర్ణయించబడెను. ఏదేను తోట నుండి సర్పం యొక్క తలను చితగ్గొట్టుటకు ఆయన స్త్రీ యొక్క సంతానమై ఉండెను. మీరు దాన్ని నమ్ముచున్నారా? మోషే వలె ఉండుటకు మోషే ఏ సహాయం చేసుకుని ఉండలేదు. అతడు యోగ్యుడైన బిడ్డగా పుట్టి ఉండెను. అతడు అలా ఉండుట వారు చూశారు, మరియు అతడు అలా ఉండెనని ఎరిగి ఉన్నారు. మరియు దేవుడు వానిని సరిగా ఫరో యొక్క ముక్కు కిందనే పెంచాడు, ఫరో ఇంటిలోనే. అతడు అలా పెరగలేదా? అది సరియే కదా. అతడు దానికి ఏ సహాయం చేసుకుని ఉండలేదు. బాప్తిస్మం ఇచ్చి యోహాను 712 సంవత్సరములకు ముందే పుట్టి ఉండెను. అతడు అరణ్యంలో కేకవేయు ఒకని శబ్దమై ఉండెను. అది యథార్థమే కదా. ప్రవక్త అయిన ఇర్మియాను గూర్చి దేవుడు ఇలా చెప్పెను: నీ తల్లి యొక్క గర్భంలో నీవు రూపింపబడక ముందే నేను నిన్నెరుగుదును, మరియు జనముల మీద ప్రవక్తగా నియమించాను. అది సరియే కదా. అతడు అతని యొక్క తల్లి గర్భంలో రూపింపబడక ముందే చూడండి, వరములు పిలుపులు మారుమనసు లేకుండానే వచ్చును. చూసారా? దేవుడు వాటిని ఇచ్చును. నీవు నీలిరంగు కన్నులు కలిగి ఉన్న కారణానికి నీవు సహాయం చేసుకొనలేవు. మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు? కాబట్టి ఈనాడు ఆ కార్యము ఒక సొంత వాదముల యొక్క గుంపుగా లోకంలోనికి బయలు వెళ్ళినది. మీరు చూడండి, మరియు అది సంపూర్ణంగా అదేమీయూ కాదు గాని దేవుని యొక్క నిజకార్యం నుండి దాన్ని దూరంగా తీసుకొని పోవుటకు ప్రయత్నించుచున్న సాతానుడు చేయుచున్న ఒక క్రియ. మరియు అది ఏమై ఉండెననగా, పెంతెకోస్తు ప్రజలైన మీరు మరియు బాప్టిస్టులు మొదలైన ప్రజలందరూ యుగాల నుండి ఇప్పటి వరకు కలిగి ఉన్నారు. అలా వారేమీయూ ఎరుగని దాని గూర్చిన ఏదో సంగతిని గూర్చి అనుకరించుటకు ప్రయత్నించుచున్న ఎవరో వ్యక్తి అయి ఉందరు. అది ఊరక నిలిచి ఉండుటయే శ్రేష్టమైనదిగా ఉండును. ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకొనగలడు? ఒక ప్రత్యేకమైన కార్యం చేయుటకు దేవుడు నిన్ను కోరిన ఎడల ఆయన ఈ భూమి మీద అలాగే ఉండుటకు ఆయన నిన్ను తీసుకొని వచ్చును. చూసారా? ఆయన ఒక కార్యమును చేయుటకు నిన్ను పిలిచిన ఎడల ఒక మనిషి చెప్పిన విధంగా, సరే గాని నేను బోధకునిగా ఉండిన ఎడల నేను ఇంకా ఎక్కువ ధనమును కలిగి ఉండగలనని నమ్ముచున్నాను. నీవు ఎన్నటికీ ఒక బోధకునిగా తయారు చేసుకొనలేవు. ఒక బోధకునిగా ఉండుటకు దేవుడే నిన్ను పిలవవలసి ఉన్నది. ప్రభువు వానిని పంపని ఎడల ఒక బోధకుడు ఎట్లు బోధించగలడు? అది సరైనదే కదా. అదంతా దేవునిలో ఉన్నది. సమస్తము తిరిగి సరిగ్గా ఆయన యొద్దకే వచ్చును. అది సరియే కదా. ఆయన కార్యక్రమమును చక్కబెట్టును. మనం కేవలం అలాగే వరుసలో ఉండవలెను. మీరు చూసారా? మరియు అదే సరైనదిగా మోసుకొని పోవును. ఇప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం సూర్యుని వెలుగు కాకుండా అక్కడ ఏ ఇతరమైన వెలుగు లేదని ఏ ప్రజల ద్వారానైనను అది దృఢంగా నమ్మి ఉండలేదు. విమర్శకులు మరియు విజ్ఞాన శాస్త్ర ప్రపంచం ఒకప్పుడు నవ్వారు మరియు ఇలా అన్నారు: ఆయన బైబిల్ రాసినప్పుడు దేవుడు పలుకబడిన దేవుని మాట, నా యొక్క దూత మీకు ముందుగా వెళ్ళును, భయంకరమైన పొరపాటు చేయలేదా అనెను. ఆయన సూర్యుని సృష్టించక ముందే ఆయన ఆకాశ విశాలమును చేసెను. అదే ఉద్దేశము. ఆయన సూర్యుని చేయక ముందు అలా ఆయన ఆకాశ విశాలమును చేసెను. అక్కడ సూర్యుని వెలుగు కాకుండా అలాంటి మరే కార్యము లేదు. మరియు మీ దేహం పూర్తిగా మొత్తమంతా వెలుగుతో ఉండెనని ఆ విధంగా అపోస్తలుడు చెప్పెను. సరే కానీ విజ్ఞాన శాస్త్రం లక్ష్యం ఉంచి మరియు సాత్వికమైన ఆత్మతో లోతుగా చూచి మరియు దానిని త్రవ్విన ఎడల దేవుడు చెప్పినదే సరైనదని రుజువు చేయబడెను. ఇప్పుడు అక్కడ సూర్యుని వెలుగు కాకుండా సమృద్ధి అయిన వెలుగుండెను. ఉదాహరణగా ఎక్స్రే. అలా కాదు, అది పనిచేయుటకు సూర్యునితో పని లేదు. అయితే నీ యొక్క మొత్తం శరీరం, ప్రతి చిన్న కణము, చిన్న అణువు ఒక వెలుగై ఉన్నది. మీరు పూర్తిగా వెలుగుతో నింపబడి తయారు చేయబడ్డారు. వారు ఆ విధంగా మీరు పూర్తి వెలుగుతో నింపబడి తయారు చేయబడ్డారనియు ఆ విధంగా బైబిల్ చెప్పినదే సరైనదనియు వారు కనుగొన్నారు. ఎందుకనగా విజ్ఞాన శాస్త్రజ్ఞులు దాని వైపు ఒక సహజ సంబంధమైన ప్రమాణ పరిధిలో చూచుటలేదు. మీరు దాన్ని అవగాహన చేసుకొనలేరు. ఆత్మీయ సంగతులు ఆత్మీయ వివేచన ద్వారానే అవగాహన కలుగచేయును. కనుక ఆ విధంగా ఆ బైబిలే సరైనదిగా ఉండెనని వారు రుజువు చేశారు. కొంతకాలం క్రితం అక్కడ అలా నిజంగా నమ్మిన ఒక మనిషి ఉండెను. అక్కడ ఆ విధంగా విద్యుత్తుత్పత్తి చేయుటకు నిరంతరం శ్రమపడుచుండెను. అతడు ఒక గాలిపటము అతడు కలిగి ఉండెను మరియు అతడు దాని
తోక యొక్క చివర ఒక తాళంతో ముగింపజేసెను. అయితే తుదకు అతడు ఏమి ఆలోచించాడో అది పట్టుకున్నాడు. అతడు ఏం నమ్మాడో అది యథార్థం. ఎందుకనగా ప్రజలు అతని వైపు చూచి నవ్వారు. అయితే అతడు అతని హృదయంలో అది సరైనదని అక్కడ ఏదో ఒకటి అక్కడే అతనితో చెప్పెను. కాబట్టి అతడు సరిగా దానితోనే నిలబడెను. కొంచెం కాలం తర్వాత దీపంలో మనకు విద్యుత్ ఇచ్చిన మనిషి థామస్ ఎడిసన్. దానిని అతడు నమ్మాడు. ఆ విధంగా విద్యుత్ విశ్లేష ఒక తీగ ద్వారా తీసుకుని వెళ్ళవచ్చును. 10,000 తీగలు అతడు ఉపయోగించునని నేను ఊహించుచున్నాను. అతడు ఒక రకమైన ఒక లోహమును ఉపయోగించెను. అది పనిచేయలేదు. అక్కడ రాత్రి సమయంలో ఒక కప్పు కాఫీని అక్కడ ఉంచుకొనెను మరియు అల్పాహార రొట్టె మరియు అలసిపోకుండా అతడు ఉండుటకు అలా చేసెను. అయితే ఇంకా అతని హృదయంలో ఏదో ఒకటి అతనితో చెప్పెను. ఆ విధంగా వెలుగును పుట్టించగల విద్యుత్ యొక్క మంటను అతడు పుట్టించగలననుకొనెను. ఇప్పుడు సరే, కానీ అతడు ప్రారంభంలోని ఆ చిన్నదైన తీగతో ఆగలేదు. కేవలం అతడు దానిని ఒక పక్కకు పెట్టెను మరియు మరొక దానికై ప్రయత్నించెను. అయితే మనం కాదు, దేవుని యొక్క ఆత్మ సంబంధమైన పరిధిలో సంబంధం కలిగి ఉన్న మనము. సరే, కానీ నేను దాని కొరకు ప్రార్థించాను మరియు నాకు స్వస్థత కలగలేదు కనుక దానికి అక్కడ ఏమీ లేదని నేను ఊహించుచున్నాను. ఓ దేవుని కొరకు ఎలాంటి ఒక అల్పమైన దిష్టిబొమ్మను తయారు చేశావు చూసారా? చూడండి, లేదండి, ఎవరు ఆగరు. అలాంటి ఎవరో వ్యక్తిని దేవుడు కోరును. జయించువాడు ఎన్నడూ ఆగడు మరియు చాలా తేలికగా మానివేసే సందేహించే వ్యక్తి ఎన్నడూ జయించడు. నీవు నిలబడి మరియు దానిని పిలువవలెను. సాతాను ఎదుటకు సరిగా ఆ సంగతులను పిలువవలెను. అది ఈ విధంగా ఉన్నది, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అని వానితో చెప్పుము. ప్రభువు అలా చెప్పెను. మరియు అది ఇలాగు వ్రాయబడి ఉన్నది, అది ఇలాగు వ్రాయబడి ఉన్నది, అది ఇలాగు వ్రాయబడి ఉన్నది. అతడు ఏం చెప్పినను ఏమీయూ కాదు, అది వ్రాయబడి ఉన్నది అని సరిగా అక్కడే ఉన్నది అని వానితో చెప్పుము. సరే, గాని బ్రన్హామ్ సహోదరుడు నన్ను ఎన్నడూ ముట్టలేదు, అది ఇలా వ్రాయబడి ఉన్నది. బ్రన్హామ్ సోదరుడు ఎన్నడూ స్వస్థపరచలేదు, దేవుడే నీకు స్వస్థత ఇచ్చెను. అది ఇదివరకే జరిగి ఉండెను, అది ఇలాగు వ్రాయబడి ఉండెను. నేనేమి అడిగి ఉన్నను మరియు దేవుని యందు విశ్వసించినప్పుడు నేను అది పొందగలను. అది నాదై ఉన్నది, నా యొక్క వ్యక్తిగత సంపద అయి ఉన్నది. ఆ తర్వాత ఎడిసన్ గడియ వెంబడి గడియ అతని హృదయంలో ఏదో ఒకటి ఉంది. వారికి ఎన్నడూ అంతకుముందు విద్యుత్ లేదు. అయితే ఒక దీపమును వెలిగించుటకు అయితే ఎడిసన్ అది ఆ విధంగా జరుగునని నమ్మెను మరియు తుదకు అతడు దానిని జయించెను. ఎందుకనగా అతని హృదయంలో ఏదో ఒకటి అది ఆ విధంగా జరగగలదని చెప్పెను. మరియు ఇక్కడ లోపల ఆ విధంగా అది జరుగునని అక్కడ ఏదో చెప్పునంత కాలం దానికి అలా స్పందించుటకు అక్కడ బయట ఏదో ఒకటి అక్కడ ఉండవలెను. అది యథార్థము. అతడు తన పొరుగువానితో ఒక టీవీని గూర్చి ఒక తరంగం ఆ విధంగా గాలి ద్వారా కంపించుచు ఒక చిత్రమును కూడా చూపించునని మాట్లాడినప్పుడు నీ తాత ఏమి చెప్పి ఉండును? ఎందుకనగా అతనికి మతిపోయింది అని అతడు చెప్పి ఉండును. అయితే అక్కడ గాలి తరంగం అక్కడ ఉండెనని ఎవరో ఒక వ్యక్తి నమ్మాడు మరియు దానిని విశదీకరించలేకపోయాను. దేవుడు దానిని ఇక్కడ ఉంచెను. ఇప్పుడు అతడు గాలిలో ఉన్న తరంగమును అతడు ఎలాగో ఆలోచించును. మనం అది కలిగి ఉన్నాము. మనకు టీవీ ఉన్నది, మనకు లేదా నిశ్చయంగా మనం కలిగి ఉన్నాము రేడియో మరియు మొదలైనవి. అది ఎలా జరిగెను? ఎందుకనగా మానవ హృదయంలో అడుగున ఏదో ఒకటి అలా చెప్పెను. అది అక్కడే ఉన్నది. అంతలో అది ప్రదేశంలోనికి ప్రవేశించెను మరియు అది దానిని పట్టుకొనెను మరియు దానిని ఇక్కడ బయటకు తీసుకొని వచ్చెను మరియు దానిని ప్రపంచమునకు ఇచ్చెను. ఇప్పుడు సహోదరుడా, నీవు కోరిన ఎడల నీవు నన్ను మూడునిగా పిలవగలవు. కానీ అక్కడ దేవుని యొక్క ఒక శక్తి ఉన్నదని నేను ఎరుగుదును. మొదటి విషయం ఎందుకనగా దేవుడు చెప్పెను. రెండవ విషయం ఎందుకనగా ప్రతి అనారోగ్యమును స్వస్థపరచుటకు అక్కడ దేవుని యొక్క ఒక శక్తి కలదని అక్కడ లోపల నా హృదయంలో అక్కడ ఏదో ఒకటి ఉండి ఇలా చెప్పుచున్నది. నేను అది నమ్ముచున్నాను మరియు నేను దాన్ని నమ్ముచున్నంత కాలం నేను నా జీవితమును జీవించగలను. అది సత్యముగా ఉన్నదని నేను ఎరుగుదును. మొదటిగా అది దేవుని వాక్యము, మరిది అక్కడే ఉన్నదని అక్కడ నా హృదయంలో ఏదో ఒకటి ఉండి నాతో చెప్పుచుండెను. నేను ప్రతి చోటను ప్రతి తీగను పరిశోధించుచున్నాను. ఆ విధంగా దాన్ని సంఘంలోనికి మనం పొందగలుగునట్లు ఒక స్థానమును కనుగొనుటకు ప్రయత్నించుచున్నాను. మూఢభక్తి కలవారు లేచి మరియు వెళ్ళెదరు. అయితే దేవుడు, నీవు ఆ దినమును చూడగలవు.
ఈనాడు దాని గూర్చి వారు మన వైపు చూచి నవ్వుచున్న ఆ గొప్ప శక్తితో యేసుక్రీస్తు సంఘము దాని పాదం పైనే నిలబడగలదు. అది విద్యుత్ శక్తి తీసుకురాబడిన విధంగానే ఉండును. కారణం ఏమనగా అది అక్కడే ఉన్నది అని అక్కడే మానవుని హృదయంలో అడుగు భాగంలో ఏదో ఒకటి చెప్పెను. చూసారా, అది ఎవరనగా దేవుని యొక్క అదే దూత. ఇప్పుడు చూడండి, దావీదు చెప్పెను, అలను పిలిచినప్పుడు అక్కడ ఒక అలను పిలుచుచున్న ఎడల ఆ పిలుపునకు స్పందించుటకు అక్కడ ఒక అల ఉండవలసి ఉన్నది. ఇక్కడ నేను తరచుగా ఆ దృష్టాంతమును ఉపయోగించుచున్న విధంగా ఒక చేప వీపు మీద పొలుసును ఉండటానికి ముందు ఆ లోపల ఈదుటకు దాని కొరకు మొదటిగా అక్కడ నీరు ఉండవలెను, లేదా దానికి పొలుసు ఉండి ఉండదు. అది సరియేనా? భూమి మీద ఒక పుష్పం వికసించుటకు అక్కడ ఒక చెట్టు ఉండుటకు ముందు అక్కడ మొదట దాని కొరకు భూమి, ఆ పుష్పం వికసించుటకు భూమి ఉండవలెను, లేదా అక్కడ పుష్పమే ఉండదు. అది సరియేనా? ఇప్పుడు ఇక్కడ కొంతకాలం క్రితం నేను ఎక్కడో ఒక చిన్న బిడ్డ కలిగి ఉన్న దాన్ని గూర్చి చదివాను. బాక్స్టర్ సహోదరుడు మరో దినమున ఒకని గూర్చి నాతో చెప్పుచుండెను. ఆ విధంగా ఒక చిన్న బిడ్డ ఉప్పు అని తృష్ణ కలిగి ఉండెను. అంతలో వారు ఆ బిడ్డ నుండి ఉప్పును తీసి పారేశారు. దానిని అతడు కలిగి ఉండకుండా చేశారు. ఆ బిడ్డ చనిపోయాను. వారు పోస్ట్ మార్టం జరిగించారు మరియు అలా ఉప్పు కలిగి ఉండుటకు ఆ బిడ్డ యొక్క దేహంలో అక్కడ ఏదో ఒకటి ఉన్నట్లు కనుగొనిరి. అంతలో వారు అక్కడ దానిని ఉప్పును లోపల ఉంచారు మరియు అది కేవలం అది కరిగిపోయింది. చూసారా, వారు ఆ బిడ్డకు ఉప్పును ఇచ్చి ఉండిన ఎడల ఇక్కడే ఒక చోట పెన్సిల్స్ మరియు రబ్బర్లు ఆ చిన్న బిడ్డ తిని ఉన్నాడని నేను చదివాను మరియు అతడు ఒక సైకిల్ యొక్క పెడల్ భాగమును తిన్నాడు. సరే, వారు ఆశ్చర్యపడ్డారు. వారు ఆ చిన్న బాలుని పరీక్షించారు మరియు వాని చిన్న దేహమునకు సల్ఫర్ అవసరమై ఉన్నదని కనుగొన్నారు. అక్కడ రబ్బర్లో సల్ఫర్ ఉన్నది. చూసారా, అక్కడ సల్ఫర్ ఉన్నది. అక్కడ లోపల భాగంలో దాని కొరకు ఏదో ఒకటి పిల్చుండెను. అతడు ఎక్కడో ఒక చోట కనుగొన్నంత వరకు అతడు ఆసక్తి చూపుచుండెను మరియు ఇక్కడ సల్ఫర్ కొరకు లోపల భాగంలో అక్కడ ఏదో ఒకటి ఉండి పిలుచుచుండెను అని అది తెలియచేయుచున్నది. ఆ పిలుపునకు స్పందించుటకు అక్కడ ఒక సల్ఫర్ ఉండవలసి ఉన్నది. నా ఉద్దేశం ఏమిటో మీకు తెలియనా? అల కొరకు. ఇప్పుడు అక్కడ మన హృదయాలలో లోపల భాగంలో ఏదో ఒకటి ఉన్నంతకాలం ఇక్కడ దైవిక స్వస్థత యందు విశ్వసించిన వారు ఎందరున్నారు? అంతా బాగుంది. అప్పుడు అంత నిశ్చయముగా చూడుము ఉండిన ఎడల అక్కడ లోపల క్రింద భాగంలో అక్కడ ఒక పిలుపు ఉండుట ఎంత నిశ్చయమో అంత నిశ్చయంగా దైవిక స్వస్థత ద్వారా దేవుని యొక్క స్వస్థత పొందుటకు ఒక కోరిక ఉండిన ఎడల ఎక్కడో ఒక చోట అక్కడ ఒక ఊట తెరవబడి ఉండవలసి ఉన్నది. చూసారా, ఆ సృష్టి అక్కడ ఉండుటకు ముందే ఆ సృష్టి ఆ విధంగా నీకు కోరిక కలుగచేయుటకు ఆ సృష్టిని సృష్టించుటకు అక్కడ ఒక సృష్టికర్త ఉండవలసి ఉన్నది. అది సరైనదేగా? సరే, కానీ ఆ విధంగా నీ హృదయంలో కోరిక కలిగి ఉండుటకు అలా ఆ కోరికను ఉంచుచు అప్పుడు ఎక్కడో ఒక చోట దేవుడు అక్కడ ఉండవలసి ఉన్నది మరియు ఆయన ఆ కోరికను అక్కడ పెట్టినచో అలా నీవు పొందిన ఆ కోరికను నెరవేర్చుటకు అప్పుడు అక్కడ బయట అక్కడ ఏదో ఒకటి ఉండవలసి ఉన్నది. మీరు గ్రహించారా? అలను పిలుచుచున్నది మరియు ఇక్కడే బయట ఎక్కడో ఒక చోట ఏదో రోజున నీవు కనుగొనగలవు మరియు మనం అందరం దాన్ని చూడబోచున్నాము. సహోదరుడా, ఆ విధంగా సుదూరమున దేవుడు ఒక సంఘమును కలిగి ఉండబోచున్నాడు మరియు అలా ఒక వైపునకు త్రోసివేయబడిన ఒకప్పుడు దేవుని సజీవ సంఘానికి చెందిన ఆ మరపురాని సంగతులన్నీ ఏదో ఒక రోజున దాని పాదంపై నిలబడబోచున్నది మరియు ఆకాశం గుండా పైకి ప్రయాణం చేయబోచున్నది. ఓ నా సహోదరుడా, సహోదరి, అది కొన్ని సంవత్సరముల నుండి నేను చూచి ఉన్నాను. మరియు ఈ రాత్రి ఇశ్రాయేలు పిల్లలను అలా నడిపించుచున్న అదే పరిశుద్ధాత్మ ఎక్కడో ఒక చోట సుదూరమునకు ఆ జలములలో నుండి మనలను పైకి లేపి నడిపించుచున్నదని నేను నమ్ముచున్నాను. ప్రజలు దానిని అవగాహన చేసుకొనలేకపోయారు. అయితే అది అక్కడే ఉన్నది. ఒక మానవ హృదయం దాని కొరకు పిలుచుచున్నంత కాలం అక్కడ దానికి స్పందించుటకు అక్కడ ఏదో ఒకటి ఉండవలసి ఉన్నది. అలను పిలుచుచున్నది. ఆ మార్గంలో నిన్ను నడిపించుటకు నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. సమస్య ఏదనగా మనం దూత కంటే ముందుగా వెళ్ళుటకు ప్రయత్నించుట. దూత మార్గమును నడిపించనీయుడి. ఆయన మనలను జీవజల ఊట యొద్దకు నడిపించును
మరియు అది మనకు ఉచితంగా ఇవ్వబడును. నీవు దాన్ని నమ్ముచున్నావా? మనం మన తలలను వంచుదామా? ప్రభువైన యేసు, ఈ రాత్రి ఇక్కడ ఈ చిన్న సంఘం కొరకై మేము కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ఆ కాపరి కొరకై, ఆ బోధకుల కొరకై మరియు ఆ ప్రజల కొరకై మేము నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. మనం ప్రతి పరిచారకుని కొరకై, మనం అతని సమాజం కొరకై, దానిలో భాగస్థులు నేటి రాత్రి ఇక్కడ కూర్చొని ఉన్నారు. వారి కొరకై మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. కానీ వీటన్నిటికీ పైగా మనల్ని ఒకటిగా ఆయన కృపచేత, ఆయన యోగ్యత చేత ఆకర్షించిన యేసు ప్రభువు కొరకై మేము కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. తండ్రి, నిజమైన యథార్థ హృదయంతో మేము నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ఇప్పుడు ఈ రాత్రి నీవు మాతో ఉండాలని ప్రార్థించుచున్నాను. మాకు సహాయం చేయుము, మమ్మను దీవించుము. మరియు ఇక్కడ నా హృదయం మరియు ఇతర హృదయములు ఒకదానికొకటి కలిసి కరడు పిలుచుచున్నది. కరడు ఇక్కడ కూర్చుని ఉన్న పురుషులు మరియు స్త్రీలు అయిన నీ పిల్లలు శత్రువు చేత పట్టబడి ఉండెను. మా సహోదరుడు బాక్స్టర్, నీ బోధకుడు కొంతసేపటి క్రితం ఇక్కడ మెట్ల మీద నిల్చుని అతడు చెప్పేది వినుచు మాట్లాడుచు దురాత్మలను వెళ్ళగొట్టెను. ఈ విధంగా మేము మీకు కృతజ్ఞతలు చెల్లించగలము. ప్రభువా, నీ వాక్యం బోధించుచున్నది ఏమనగా, నా నామమున మీరు దయ్యములను వెళ్ళగొట్టుదురు, రోగులపైన చేతులుంచిన వారు స్వస్థపరచబడుదురు. దేవా, నీవది వాగ్దానం చేసి ఉన్నావు. ఇప్పుడు తండ్రి, నేటి రాత్రి నీవు ఆ తెరలను తొలగించాలని మేము ప్రార్థించుచున్నాము. గొప్ప పరిశుద్ధాత్మ ప్రతి హృదయమును నేటి రాత్రి విశ్వాసంతో నింపి, మరియు మేము నేటి రాత్రి ఈ భవనంలో నుండి మా మధ్య బలహీనమైన వారు కూడా లేకుండా వెళ్ళునట్లుగా వారి వలయములను మరియు పరిమాణములను తెరువుము. ఆనందంతోనూ సంతోషంతో స్వస్థతతో నిండిన ఆత్మతో మేము వెళ్ళుదుముగాక. మరియు ఈ పట్టణంలో పాత ఉజ్జీవం ఇక్కడ ప్రారంభమవునుగాక. ప్రభువా, అది పట్టణమంతటిని రగిలించునుగాక మరియు అనేకులు రక్షించబడినట్లు అనుగ్రహించుము. తండ్రి, క్రీస్తునామమున దాన్ని మేము అడుగుచున్నాము. ఆమేన్. మీరు చూడండి, అది ఒక రకమైన కష్టమైన సంగతి. ఆ రోగులకు ఎలాగూ ప్రార్థించాలి అనున్నది మన కొరకు నిర్ణయించుటకు కష్టమైనది. బాక్స్టర్ సహోదరుడా, అది ఎలాగూ ఒక క్రమమైన వరుసలో ఉంచుటకు, క్రమ పద్ధతిలో మనం వారికి ప్రార్థనా కార్డులను ఇచ్చుటను గూర్చి నీవు విశదపరిచావని నేను అనుకుంటున్నాను. మనం ఇలా చెప్పుటకు ప్రయత్నించదము. సరే, ఇప్పుడు అనేకులుగా ఉన్న వీరందరూ ఇక్కడకు రండి, లేదా అలా వెనుకకు వెళ్ళండి మరియు అలా అక్కడ అనేకులను ఉంచదము. మీరంటారు, హూ, మీరక్కడే ఉన్నారు, మీరు ఒక విధమైన గౌరవం పొందారు కనుక కేవలం మనం ప్రతి వ్యక్తికి ప్రార్థనా కార్డులు ఇచ్చేదము మరియు వారిని బయటికి పిలిచెదము. ఇప్పుడు ఏ సంఖ్యలో 50 నుండి 100 వరకు నీవు కార్డులు ఇచ్చావని నీవు చెప్పావని నేను నమ్ముచున్నాను. 1 నుండి 100 వరకు హెచ్ అను సంఖ్యలో. సరే, ప్రారంభించదము. 50, 60 తీసుకుందాము. 10 వరకు. ఇక్కడ ఎంతమందిని మనం వరుసలో ఉంచాము? అయ్యా, అంతా బాగుంది. అప్పుడు 15 వరకు ప్రయత్నించదము. అంతా బాగుంది. మనం 8, 10, 11, 12, 13, 14 ఇంకా ముందుకు 50, 55, 60, 65 మొదటి 15 మంది వరకు మనం H50 నుంచి ప్రారంభించదము. H50 ఎవరి దగ్గర ఉన్నది? ప్రార్థనా కార్డు H50, 51, 52, 53, 54 అది సరైనదిగా ఉంది. సరే, ఇక్కడే వరుసలో ఉంచుము. మీకు ఇష్టమైన ఎడల ఈ వైపుగా సరిగా కిందకు నడిచి రండి మరియు వరుసలో ఉండండి. మరియు మనం వారందరి దగ్గరికి వెళ్ళలేకపోవచ్చును. మనం చేయగలిగినంత శ్రేష్టమైన పద్ధతిలో చేయగలము. ఇప్పుడు మీలో ప్రతి ఒక్కరూ లోతుగాను మరియు నిజాయితీగాను ప్రార్థనలో ఉండవలనని కోరుచున్నాను. మీరు అలా చేయగలరా? అంతా బాగుంది. వారు వచ్చుచుండగా నేను ఒక సంగతిని చూస్తున్నాను. ఒక యవ్వన మనిషి ఇక్కడే నాకు ముందు కూర్చొని ఉండుట చూస్తున్నాను. అతడు చాలా ఎక్కువగా బాధలో ఉన్నాడు. దేవుడు ఆ మనిషిని స్వస్థపరచుననియో లేదా ఏదో ప్రత్యక్షత ఏదో మనకు ఇచ్చునని కోరుచున్నాము. నేను ఇక్కడ ఉండగా నేను చూడగోరుచున్నాను. నేను అలా మన ప్రభువు చేసిన దానికంటే చాలా చెడ్డదైనది నేను చేశాను. ఇప్పుడు ఆ బాలుడు బహుశా చాలాసార్లు ప్రార్థించబడను, అది నాకు తెలియదు. అయితే దేవుడు పలికి మరియు వానికి చెప్పమని నాకు ఏదో ఒకటి చెప్పిన ఎడల అలా ఆయన నీకు చెప్పగలడని నీవు ప్రార్థించదవా? నేను గత రాత్రి ఆ బాలుని చూశాను మరియు నా హృదయంలో అతని కొరకు తలంపు వెళ్ళినది. మరియు నేను ఇప్పుడు ఆ విధంగా అది ఏ ఉద్దేశం కొరకో ఏ కారణం కొరకో దానికి కారణం ఏమిటో అది జరుగుటకు ఏమై ఉన్నదో ఆయన నాకు చెప్పి ఉండవచ్చును.
నాకు తెలియదు. చూసారా, అది దేవునికి సంబంధించినది. నేను చేయమని ఆయన నాకు చెప్పిన విధంగా కేవలం నేను అలాగు చేయవలెను. ఆయన వానికి చెప్పవచ్చును, అతడు బాగుపడును. ఆయన చెప్పిన ఎడల ఆ విధంగా అది దానిని స్థిరపరుచును. అతడెన్నడూ బాగుపడక యుండునని ఆయన నాకు చెప్పిన ఎడల అది ఎన్నడూ అలాగు జరగదు. కేవలం ఆయన చెప్పినట్టే అది అలాగే జరుగును. చూసారా, నేను చేయలేను, అయితే నాకు తెలియదు. నేను కేవలం ఆ బాలుని గమనించుచున్నాను. నా కన్ను వానిపైన ఉంచాను, మరియు నేను ప్రతిదానిని అలా చేయుదును. ఇప్పుడు ప్రభువు యొక్క దూత. ఆ చిత్రమును ఎన్నడైనా ఎంతమంది చూశారు? మీ చేతులను చూపండి. ఇంకా ముందుకు వెళ్ళినచో ఆ చిత్రంలో అలా ఉన్న ఆ హేలో కాంతిపుంజం యొక్క వెలుగు అక్కడ దిగువన తీసుకొన్నవారు మీలో అనేకులు తీశారు. వారిలో కొందరు మనలను విడిచి వెళ్ళారని నేను నమ్ముచున్నాను. అంతా సరైనదిగా ఉన్నది. 50 నుంచి 65. స్నేహితుడా, మీ ప్రార్థనా కార్డులను తిప్పి దాని యొక్క వెనుక వైపు చూడండి. మీరు అక్కడ ఒక సంగతి కనుగొనగలరు. 50 నుంచి 65 మీరు కనుగొనిన ఎడల అక్కడున్నవి అలా లేవు. అవి అన్నీ 50 నుండి 65 వరకు వరుసలో లేవు. మీరు ఇక్కడ వరుసగా ఉంచగలిగినచో మనం ఏమి చేయగలమో మనం అత్యంత ఉత్తమ పద్ధతిలో ప్రయత్నించగలం. 50 నుంచి 65 వరకు అది హెచ్ అక్షరమే కదా, అది H50 అయి ఉండను కదా. అంతా బాగుంది. ఇప్పుడు మీలో మిగిలిన వారు మీ కార్డ్ని పట్టుకుని ఉండండి. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న ఈ సంఖ్య నుండి పిలిచినచో మనం మరి ఒక సంఖ్యను పిలవవచ్చును, మరియు ఆ విధంగా వాటిలో ఉన్న సంఖ్యలను కొంచెం ముందుకు వెళ్ళి తీయగలం. కేవలం ఈ చుట్టూ మనం ప్రార్థించుచుండగా అలా ప్రతి వ్యక్తి కొరకు ప్రార్థించగలుగునట్లు, ఆ స్థలంలో ఉన్న ప్రతి వ్యక్తి అలా ఉండునట్లు చూచుటకు మనం ఎల్లప్పుడూ ప్రయత్నించుదుము. ఇప్పుడైతే మనం మీ కార్డు వైపు చూడండి. ఇప్పుడు మీరు వాటిని లెక్కించండి. బాక్స్టర్ సహోదరుడు, నీవు చూచిన ఎడల అక్కడ ఒక సంగతి, మరియు అక్కడ అలా చెవిటివానిగా లేదో ఏదో విధంగా ఎవరైనా ఉండి ఉండవచ్చు, మరియు సరే కానీ రాలేరు. అలా కూర్చుని ఉన్న ఎవరైనా ఒక వ్యక్తి కార్డు మీద చుట్టూ చూడండి, మరియు అది కేవలం నీ తర్వాతే కూర్చుని ఉండును, లేదా ఏదో ఒకటై ఉండును. మరియు ఇప్పుడు ఇక్కడికి పైకి వచ్చుచున్న ప్రజలకు నిశ్చయిత లేదు. అవును, మంచిది. అలా స్వస్థపరచబడుటకు ఇక్కడకు పైకి వచ్చుచున్న ఈ ప్రజలకు ఏ నిశ్చయితయూ లేదు, ఏదియూ లేదు. కేవలం వారు ఇక్కడే నిలబడే ఉన్నారు. అయితే అక్కడున్న ఒకే ఒక నిశ్చయత, దేవుని యందు నీవు ఎంత ఎక్కువైన విశ్వాసం కలిగి ఉన్నావు అనున్నదే. దానిని చేసినది నీ యొక్క విశ్వాసం అయి ఉన్నది. ఇప్పుడు ఈ రాత్రి ఈ వసారాలో కింద కూర్చున్న మీలో ప్రతి ఒక్కరిని ప్రశాంతంగా ఉండి మరియు ప్రార్థించవలనని నేను కోరుచున్నాను. మరియు నేను మిమ్మల్ని కోరినది లోతైన నిజాయితీగా ప్రార్థించవలనని కోరుచున్నాను. మీరు ఎక్కడ కూర్చున్నను, లేదా నిలబడి ఉన్నా, లేదా ఎక్కడ వెనుక ఉన్నను, మీరు ఎక్కడ ఉన్నను, ఆ విధంగా దేవుడు బయలుపరిచి మరియు మిమ్మల్ని స్వస్థపరచగలడని నమ్ముచూ నేను మిమ్మల్ని ప్రార్థించవలనని కోరుచున్నాను. కేవలం నమ్మండి. మీరు చేయవలనని నేను మిమ్మల్ని అడిగినదంతయు అదే. కేవలం దేవుని యందు విశ్వాసం ఉంచండి. అప్పుడు నేను మీ యొక్క సహోదరుడను, మరియు నేను ఇక్కడ ఒక ఉద్దేశం కొరకు ఉన్నాను, మరియు అది ఏమనగా మీకు సహాయం చేయుటకే. నేను మీకు సహాయం చేయగల ఒకే ఒక మార్గం యేసుక్రీస్తు. మీ కొరకు ఇదివరకే ఏమి చేసినో మీరు చూచునట్టు చేయుటయే. ఇప్పుడు మనం ప్రార్థించటకు ముందుగా ప్రతి చోటను ఇక్కడే వెనుక ఉన్న శ్రోతలకు చెప్పనివ్వండి. నా సహోదరి మరియు సహోదరులారా, ఈ పట్టణంలో అలా ఇక్కడే ఉన్న ప్రతి వ్యక్తిని యేసుక్రీస్తు ఇదివరకే స్వస్థపరచును. ఈ రాత్రి ఇక్కడే అలా రోగి అయి ఉన్న ప్రతి వ్యక్తి నీవు ఇదివరకే స్వస్థత పొందావు. మరియు అలా ఈ భవనంలో ఉన్న ప్రతి పాపియు మీరు ఇక్కడే ఉండిన ఎడల మీ యొక్క పాపములు ఇదివరకే మీకు క్షమింపబడినవి. మీరు చేయవలసిన ఒకే ఒక కార్యం ఏమి చేయబడినదో అంగీకరించుటయే. నీవు అంగీకరించినప్పుడు నీ యొక్క రక్షకునిగా నీవు ఆయనను అంగీకరించుటయే. అయితే మీ కొరకు మరలా చనిపోవుటకు ఆయన కిందకు వచ్చి ఉండలేదు. కేవలం ఆయన ఏమి చేసినో నీవు అంగీకరించుటయే, మరియు దాని ద్వారా నీవు రక్షించబడ్డావు. అది సరైనదే కదా. మరియు స్వస్థపడే కార్యంలోనూ అదే సంగతి. బాక్స్టర్ సహోదరుడా, అది సరైనదని నేను నమ్ముచున్నాను. మరియు సహోదరులారా, అది సత్యమై ఉన్నది, అది కాదా? అవును, అది ఇదివరకే జరిగించబడిన కార్యము. యేసుక్రీస్తు ఆ పని సమాప్తి చేసెను, మరియు ఆయన కల్వరి యొద్ద చనిపోయినప్పుడే సంపూర్ణ విమోచన యొక్క వెల చెల్లించెను. ఇప్పుడు మనం అక్కడ పైకి చూచి మరియు దానిని నమ్ముటయే.
నీవు ఏది అడిగినను అది అది పొందితివని నీవు నమ్ము, అది దానికి సరిపోతుంది. ఇప్పుడు విశ్వాసం కలిగి ఉండుము. అలా అది ఒకే ఒక కార్యము. ఇప్పుడు ఇక్కడే నా వెనుక ఇక్కడే ఉన్న ఈ సేవకులు మరియు ఇక్కడున్న నా సొంత మేనేజర్ సహోదరుడు బాక్స్టర్, బహుశా ఇప్పుడు నేను కూడా తాకలేనంతగా వారు ఆ వాక్యం విశదపరిచి ఉండగలరు. వారు అలాగే ఉన్నారు. దేవుడు దాని కొరకే వారిని పిలిచాడు. చూసారా? మరియు వారు మీకేం చెప్పుచున్నారో మీరు అదే నమ్మినచో అదియే దానిని జరిగించును. నేను ఖచ్చితంగా అలాగే చేయగలను. అది దేవుని వాక్యమై ఉన్నది. ఇప్పుడు ఆ తర్వాత సంఘంలోనికి దేవుని ప్రేమ వరములను పంపెను. ఇప్పుడు మరియు ఈ రాత్రి ఆ పరిశుద్ధాత్ముడు ఒక ప్రత్యేకమైన వ్యక్తి ద్వారా తెలియని భాషలలో మాట్లాడును మరియు ఇక్కడ బయట మరొకడు దానిని అనువదించును. మరియు వారు ఏమై ఉన్నారో అదియు కేవలం వారికి ఉన్న బాధలు ఏమై ఉన్నవో, కేవలం ఏమి చేయవలనో ఇతరులైన ఎవరో వ్యక్తిని గూర్చి లేదా ఇక్కడే ఉన్న ఈ వ్యక్తిని ఖచ్చితంగా జరిగినది చెప్పును. మీరు ఆ విధంగా నమ్ముచున్నారా? సరే గాని అలా సంఘంలో అది ఒక దైవిక వరమై ఉన్నది. ఇప్పుడు అయితే ఆయన ఆ విధంగా చెప్పిన ఎడల అది పరిశుద్ధాత్మ అయిన ఎడల కేవలం అది ఖచ్చితంగానే ఆ విధంగానే ఉండును. ఆయన దాన్ని చెప్పిన విధంగానే కేవలం అది ఖచ్చితంగా ఆ విధంగానే ఉండును. అది ఒక వరమై ఉన్నది. అప్పుడు ఆయన పంపెను. మొదట ఆయన ప్రవక్తలను, ఉపదేశకులను, సువార్తికులను పంపెను. మరియు అది సరియే కదా. భాషల యొక్క వరములు, అనువాదము, అదంతయు సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు. అది సరియే కదా. అంతయు సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు దేవుడు వాటిని సంఘంలోనికి పంపెను. ఎవరు కలిగి ఉండెను? ఎవరో వ్యక్తి నీ మీద చేతులించుట చేత కాదు, అయితే దేవుడు కలిగి ఉండుట చేతనే. మనిషి కలిగి ఉండలేదు, దేవుడు సంఘంలో ఉంచెను, ఆయన ఇచ్చును. మంచిది, ఆ స్త్రీని తీసుకొని రండి. ఇప్పుడు వచ్చుచున్న ఈ ప్రజలు పూర్తిగా కొత్తవారు, మరియు ఇప్పుడు ఈ రాత్రి ప్రతి ఒక్కరూ నా కొరకు ఇది చేయవలనని నేను మిమ్మల్ని కోరుచున్నాను. కారణం నాకు ఉన్నది. నేను ఆఫ్రికాకు పిలిచే ఒక పిలుపు కొరకు కనిపెట్టుచున్నాను, మరియు అది ఏ సమయంలోనైనా కావచ్చు. ఎన్ని రాత్రులో నాకు తెలియదు. ఓమై, మేము ఏ స్థలంలోనైనా నిలిచి ఉండగలము. దానికి కారణం ఆయనే కావచ్చును. నా జీవితమును ఆయనకిచ్చాను. ఇప్పటి నుండి 10 నిమిషాల్లో ఆయన నన్ను పిలిచి ఉండవచ్చును మరియు ఆస్ట్రేలియాకు నన్ను పంపును. కేవలం అది ఎక్కడైనప్పటికీ నేను వెళ్ళిపోదును. చూసారా? మనం ఇక్కడ ఉండగా మీలో నుండి ఆ సమస్త మూఢ భక్తినంతను దూరంగా పారద్రోలవలనని నేను మిమ్మల్ని కోరుచున్నాను. ప్రతిదియు కింద పడేయండి మరియు పరిశుద్ధాత్మకు మీ అంత మీరే అప్పగించుకోండి. ఆ విధంగా దేవుడు మీలో నుండి కదలగలడు మరియు మీరు మీ కొరకు దేవుని ఆశీర్వాదముల ప్రయోజనం పొందగలరు. నేను మీ దగ్గరకు వచ్చినది అందుకే. నేను ఈ విధంగా కదిలించబడి మరియు ఇలా చెప్పుచున్నాను. ఇప్పుడు దేవా, నీకు నా సహాయం చేయుము. ఆ ప్రజలందరూ నమ్మునట్లు అనుమతించండి మరియు ఆ విధంగా నేను వారికి పరిచర్య జరిగించగలను. నేను ఈ పట్టణమును విడిచి వెళ్ళినప్పుడు దేవుని మహిమ ప్రతి స్థలంలో ఉండును. మరియు మేము ఎవరినైతే అత్యంత ప్రేమతో ప్రేమించుచు మరియు ఆయన ద్రాక్ష తోట కొరకు పనిచేయుచున్న ఆ ప్రజలు మా ప్రియమైన ప్రభువైన యేసును స్తుతి చేయుచు ఉండగలరు. ఇప్పుడు దైవిక ఆత్మలో చూచుట మరియు భవిష్య జ్ఞానము అను వరము, మరియు ఏమి జరుగుచున్నదో మరి ఏమి జరగబోచున్నదో అది దేవుని దూరదృష్టి. స్వస్థపడుటకు అది ఏమీ చేయదు. అది కేవలం యేసుక్రీస్తును సవరించి నేను చేసిన కార్యములు మీరు కూడా చేయుదురు. తండ్రి ఏమి చూపించునో అని చెప్పే ఆయన వాక్యం తిరిగి తెచ్చుట. ఇప్పుడు ఈ స్త్రీ ఇక్కడ నిలబడి ఉందని నేను నమ్ముచున్నాను. నేను నిన్ను ఎరుగను. స్త్రీ, నేను ఎరుగుతున్నా. నేను ఎరిగినంత మట్టుకు నేను ఎన్నడూ చూడలేదు. మనం పరిపూర్ణంగా ఒకరికొకరం ఎరగని వారం. నా జీవితంలో నేను ఎన్నడూ చూడలేదు. ఆ తరువాత సరే, నేను నిన్ను ఎరగని ఎడల మరియు బహుశా నీవిక్కడే దిగువన వందల మైళ్ళ దూరంలో పెంచబడ్డావు. బహుశా అప్పుడు అది మరియు అప్పుడు ఇక్కడ దిగువకు నీతో మాట్లాడుటకు వచ్చినప్పుడు మంచిది. నేను ఇండియానాలో పెరిగాను. బహుశా నీవు ఫ్లోరిడా దిగువన పెరిగావు. మంచిది. మనం ఒకరికొకరం మాట్లాడుటకు కలిసినప్పుడు మనం మైళ్ళ దూరంలో ఉన్నాము. అయితే దేవుడు నీవు పుట్టక మునిపే నిన్ను ఎరిగి ఉండెను. నేను పుట్టక మునిపే ఆయన నన్ను ఎరిగెను. ఇప్పుడు నీవు ఒక క్రైస్తవుడవని నమ్ముచున్నాను. ఎందుకనగా నీ ఆత్మ ఆహ్వానించుచున్నట్టుగా కనపడుచున్నది. నీవు చూసావా? కేవలం అది ఎప్పుడనగా
ఒక క్రైస్తవుడు వచ్చుచున్నప్పుడు కేవలం అక్కడ ఆహ్వానం చెప్పుచున్న ఏదో ఒకటి అయి ఉన్నది. నీవు చూసావా? మరియు నేను అది సరైన రీతిలో పొందాను. అది పరిశుద్ధ ఆత్మ. అయితే ఇప్పుడు నేను నిన్ను గూర్చి ఏమీయూ ఎరగని ఎడల మరియు మన జీవితమంతటిలో మైళ్ళు దూరంలో ఉండగా పరిశుద్ధాత్మ చేయవలసి ఉండును. అలా ఇక్కడే ఆయన సన్నిధి యొక్క ఉనికిలో ఆ విధంగా ఏదో ఒక సంగతి నీవు ఎరుగునట్లు చేయును. అప్పుడు అలా నేను సత్యమునే చెప్పితినని మరింత ఎక్కువ విశ్వాసం నీవు కలిగి ఉండునట్లు చేయును. నేను నీతో సన్నిహితంగా ఉండగోరుచున్నాను, కేవలం నేను కనుక ఇప్పుడు నేనేం చేయుచున్నానో నీకు తెలియను. నేను నీ ఆత్మతో సంధించుచున్నాను. చూసారా? అయితే నేను నీతో మాట్లాడుచున్నప్పుడు నీవిది నమ్మవలనని నేను కోరుచున్నాను. ఆ సమస్త సంగతులు దేవునికి తెలియను, మరియు అది ఏమి చేయుటకు ప్రయత్నించుచున్నదనగా నిన్ను స్వస్థపరచువాడు ఆయనే అని గ్రహించినట్లు అలాంటి పరిస్థితిలో నిన్ను ఉంచుటకు. చూసారా? ఆ విధంగా నీలో ఉన్న అవిశ్వాసమును ఉత్తేజపరచు ఏదో ఒకటి అయి ఉన్నది. ఏలైనగా ఒక క్రైస్తవునిగా ఉన్న కారణం చేత అది అక్కడే ఉన్నది. అయితే అది కాళ్ళు తుడుచుకునే తివాచీగా అయి ఉండవచ్చును. చూసారా? మరియు ఇప్పుడు కేవలం దయగలిగి కొన్ని నిమిషాలు నీతో మాట్లాడుట కొరకు మొదటిగా వచ్చిన వ్యాధిగ్రస్తునిగా ఎల్లప్పుడూ కేవలం అది ఒక మొదటిగా నేను ఆ వ్యాధిగల వానితో మాట్లాడినట్లు ఆ సమయం తీసుకొనుటకు ఇష్టపడుతును. అక్కడ ఆయన సన్నిధి ఉన్నదని తెలుసుకొనున్నంత వరకు కేవలం అప్పుడు నేను ప్రజల కొరకు ప్రార్థించెదను. ఎందుకనగా వారు సగమార్గంలో నమ్మగలిగినను వారు ఆశీర్వాదం పొందగలరు. మీరు చూసారా? వారు దాన్ని నమ్మగలిగిన ఎడల. అయితే ప్రభుదూతను గూర్చి ఈ రాత్రి సహోదరుడు బాక్సర్ చెప్పినట్లుగా ఇప్పుడు ఆయన సన్నిధిలో ఆయన ఇక్కడ సమీపమున నిలబడి ఉండగా అప్పుడు ఆయన నిన్ను ఎరుగును మరియు ఆయన నన్ను ఎరుగును. అప్పుడు అక్కడ నీలో ఏదైనా పొరపాటు ఉన్న ఎడల, ఏదో అలాంటి అనారోగ్యము, అప్పుడు అది సంపూర్ణంగా నీవు మధ్యాహ్న వేళలో జరిగిన పరిచర్యల్లో మరియు మొదలైన వానిలో విన్నావు. అది ఒక దెయ్యము. సమస్త అనారోగ్యం దెయ్యమై ఉన్నది. అది నీవు దేవుని మీద పెట్టి గాయం చేయలేవు, గుచ్చలేవు. అది దెయ్యమై ఉన్నది. మంచిది. అప్పుడు అలా అయిన ఎడల, అది ఒక ఆత్మగా ఉండిన ఎడల, ఇప్పుడు ఇక్కడ ఉన్న మన ఇద్దరం ఆత్మలు అయి ఉన్నాము. మన సహజ స్వభావం కలవారమైనట్లే మనం సహజాతీత స్వభావం కలవారము. అప్పుడు నీవు ఒక క్రైస్తవ స్త్రీవైన ఎడల మరియు నేను ఒక క్రైస్తవ మనిషిని, మరియు అప్పుడు నీలో ఏదో ఒకటి ఉన్నది, ఒక అనారోగ్యంతో ఉన్న ఆత్మ. మరియు అప్పుడు దేవుడు నీ సహోదరునిగా నన్ను పంపాడు. చూసారా? మరియు నేను నీతో మాట్లాడుటకు మరియు వెళ్ళి ప్రజల కొరకు ప్రార్థించుమని ఆయన నాతో చెప్పినని అలా నేను నీకు చెప్పాను. ఇప్పుడంతా అదే అనెను. నీవు ప్రజలను నమ్మునట్లు చేయగలిగిన ఎడల నీవు ప్రార్థించినప్పుడు నిజాయితీగా ఉండుము. ఆ ప్రార్థన ఎదుట ఏదియూ నిలబడలేదు. ఇప్పుడు అదే సంగతి. నేను ప్రార్థించినప్పుడు నిజాయితీగా ఉండును మరియు ఆ ప్రజలను నమ్మునట్లు చేయుదును. సరే, కానీ నేను నిరక్షరాస్యతను గూర్చి ప్రశ్నించబడ్డాను. నేను ఇలా ఉన్నాను. గ్రామర్ కలిగి బోధించే పాఠశాల విద్యను కలిగి ఉన్నాను. కేవలం 7వ శ్రేణికి పరిమితమైన వాడను. నేను ఎలా ఆ ప్రజలను నమ్మునట్లు చేయగలను? ఆయన అన్నాడు, మోషేకు రుజువుగా 2 సూచనలు ఇవ్వబడినట్లుగా మరియు మాట్లాడుటకు ప్రారంభించాను. ఆ కథ మీకు తెలియనని నమ్ముచున్నాను. ఇప్పుడు అది అలా సత్యమై ఉన్నదని నీవు నమ్ముచున్నావా? ఇప్పుడు నీలో ఏ పొరపాటు ఉన్నదో ఆయన నాకు బయలుపరిచిన ఎడల, లేదా నీ జీవితమును గూర్చి ఏదైనా మరొక సంగతిని గూర్చి ఆ విధంగా దానిని గూర్చి నాకేమీ తెలియదని నీవు తెలుసుకొందువనియు, ఆ విధంగా నీ కొరకు ప్రార్థించుటకు దేవుడు నన్ను ఇక్కడికి పంపెనని అది ఒక నిజ సూచన అని అప్పుడు నీవు నమ్మగలవు. అది సరైనదే కదా? అంతా బాగుంది. నేను నిన్ను చూడవలనని కోరుచున్నాను. చూడుము, నా వైపే చూస్తూ మరియు నమ్ముచుండుము. క్రైస్తవ స్నేహితులారా, నేను మీకు చెప్పుచున్నాను, అది ఒక సమస్య. చూడండి, నీ చుట్టూ అంతటా ఆత్మను పొందావు. నా యొక్క ఆడిటోరియం సమావేశాల్లో ఎన్నడూ ఏ ఒక్కడు నా వెనుక భాగంలో లేడు. చూసారా? ఆ విధంగా ఆ చుట్టూ ఏ ఒక్కడూ లేడు, లేదా ఎక్కడా లేడు. అయితే బయట ఈ పద్ధతిలోనే కనుక ఆ రోగిని తిన్నగా చూచినట్లు నేను నా వెనుక భాగమును ఈ విధంగా ఉంచగలను. అయితే చూడండి, అక్కడ రోగులైన ప్రజలు అక్కడ వెనక లోపల కూర్చుని ఉన్నారు. చూడండి, మరియు వెంటనే నేను ఈ స్త్రీ అది లోపలకు వచ్చుటకు ప్రారంభించిన వెంటనే అది ప్రతి చోట నుండి కదులుచున్నది. మరియు నీవు గమనించుము, లేదా చిక్కుస్థితిలో ఉంటావు. అయితే అది విచ్ఛిన్నమై తెలుసుకున్నటకు ఒక దర్శనంగా కిందకు రావాల్సి ఉన్నది.
మరియు చూడండి, అక్కడ ప్రజలు రోగంతో అక్కడ కూర్చున్నారు. ఇక్కడే రోగులై ఉన్నారు. ఇక్కడే ఆ చుట్టూ వెనుక భాగంలో మరియు ఆ చుట్టూ అంతటా ఉన్న అందరూ నా ముందు నిలబడ్డారు. అయితే ఆ విధంగా దేవుడు దయచూపగలడని నేను ప్రార్థించున్నాను. నీవేమై ఉన్నావనగా, అవును, నీవేదో ఒక దానితో బాధపడుచున్నావు. అక్కడ ఏదో ఒక పొరపాటు ఉన్నది. అది క్యాన్సర్ అయి ఉన్నది. అది సరియే కదా? అది నిజం కాదా? కేవలం నీవు దాని గురించి పరీక్ష చేయించుకున్నావు. మరియు అది రొమ్ము మీద కాదా? అది సరైనదే కదా? ఇప్పుడు నేను సరైనదే చేసిన ఎడ్ల చూడుము, అది ఎడమ రొమ్ము మీద ఉండలేదా? అది సరియే కదా? ఆ విషయం నీ మీద చుట్టూ ఉన్నప్పుడు ఒక పొడవైన వ్యక్తి కిందకు చూస్తూ కదులుచున్న ఆ వైద్యుని నేను చూశాను. అది సరియే కదా? చెప్పు. నీవు రాలేదు. నీవు ఫ్లోరిడా నుండి రాలేదు. నీవు న్యూయార్క్ నుండి వచ్చావు. అది సరియే కదా? అది సత్యమే కదా? అంతా బాగుంది. అక్కడ పైన ఒక స్థలంలో ఒక చుట్టూ ఒక సరస్సు లేదా ఏదో మరొకటి నేను చూశాను. అది సత్యమే కదా? నేను ఆ దేశమును ఎరుగుదును. ఒక క్షణం ఇక్కడికి రమ్ము. ఆ విధంగా బాగుపడుటకు నీ కొరకు నన్ను దేవుడు పంపిననియు అలా అది సత్యమని నీవు నమ్ముచున్నావా? ఓ దేవా, నన్ను కరుణించుము. నీవు ఈ దీనురాలైన ఈ చిన్న స్త్రీకి దయచూపి మరియు ఆమెను స్వస్థపరచగలవనియు మరియు ఆమెను బాగు చేయమనియు నేను ప్రార్థించుచున్నాను. మరియు ఇప్పుడు నీ సేవకునిగా నీవు ఆమెను ముట్టిన ఎడల, అలా ఆమెను గూర్చి ఎరిగి ఉండిన ఎడల, ఏ విధంగా అయినను ఆమె ప్రభువా భూమి మీద ఎక్కువ కాలం నిలబడలేదు. ప్రభువా, మాకు ఆమె అవసరము, మాకు ఆమె కావలసి ఉన్నది. ఆమె ఇక్కడ ఉండవలెను మరియు ఆమె మా యొక్క సహోదరి. మరియు ఆ విధంగానే నేను దృఢంగా చెప్పిన సమస్త అభిప్రాయముల కంటే, సమస్త అనారోగ్యం కంటే పైగా ఉన్నతంగా ఇప్పుడు అలా ఆమె విశ్వాసం తగిన స్థానంలో ఉండవలనని నేను నిజాయితీగా ప్రార్థించుచున్నాను. దేవునికి మహిమ. మరియు ఈ గడియ నుండే క్షేమంగా ఉండునట్లు బాగుపడుటకు ప్రారంభించునుగాక. నేను ఇలాగూ చెప్పుచున్నాను, ఆ క్యాన్సర్ శపించబడునుగాక. యేసుక్రీస్తు నామములో అది ఆమె శరీరమును విడుచునుగాక. మరియు ఆమె క్షేమంగా ఉన్న ఒక స్త్రీగా గృహమునకు వెళ్ళి దేవుని సేవించునుగాక. యేసుక్రీస్తు నామంలో ఆమేన్. సహోదరి, దేవుడు నిన్ను దీవించును. నీవు క్షేమంగా ఉండవలనని కోరుచున్నావా? నీ జీవితకాలం అంతయు ఆయనను నమ్ముము. ఓ, దేవుడు నిన్ను దీవించును. లెమ్ము, నేను నా స్వస్థతను అంగీకరించుచున్నాను. అంతా బాగుంది. అమ్మా, మీరు ఎలా ఉన్నారు? రండి. ఆ బిడ్డ ఎలా ఉన్నది? నీ యొక్క చిన్న బిడ్డ మంచిదే. అతడు కొంచెం బాగానే ఉన్నాడు. అతని ముఖం మీద అతనికి పగుళ్ళు ఏర్పడి ఉండుట నేను చూస్తున్నాను. అది చాలా చెడ్డదై ఉన్నది. ఇప్పుడు వద్దు. ఇప్పుడు అది నన్ను కొంచెం కూడా బాధపరచలేదు. చూడండి, అది అంతా బాగానే ఉంది. అతని ముఖం మీద ఒక విధమైన ఎగ్జిమా, చర్మ వ్యాధి ఉన్నదని నేను ఊహించుచున్నాను. అది సరియే కదా? సత్యంగా ఉన్న దేనిని నీవు వింటివో దానిని నీవు నమ్ముచున్నావా? నీవు అలా చేయము. నీ బిడ్డకు మరొకటి ఏదో కూడా ఉన్నది. అతనికి లేదా ఒక విధమైన ఆస్మా వ్యాధితో ఉన్న స్థితి. అది సరియే కదా? చెప్పు. నీవు కూడా బాధపడుచున్నావు. నీవు ఏదో రకమైన ఊపిరి తీయకుండా చేయు ఒక ఆత్మను కలిగి ఉన్నావు. నేను ఆ విధంగా నిన్ను ఊపిరి తిరగకుండా చేయు ఆత్మకు కారణమైన ఏదో ఒకటి లేదా లోపల భాగంలో అది ఒక కణితి అని నేను నమ్ముచున్నాను. అది సరియే కదా? మరొక సంగతి చెప్పుము. నీ యొక్క రక్షకునిగా నీకు యేసుక్రీస్తు అవసరము. అది యథార్థం కాదా? నీవు ఒక క్రైస్తవునిగా లేవు. ఇప్పుడు నీవు ఒక క్రైస్తవునిగా ఉండగోరుచున్నావా? మీ యొక్క చేయి పైకెత్తి మరియు అలా నీవు ఒక క్రైస్తవునిగా ఉండగోరుచున్నానని సూచించుము. సర్వశక్తుడైన దేవా, ఆమె ఇక్కడ బిడ్డను ఎత్తుకుని దీనురాలైన యవ్వన తల్లి నిలబడి ఉన్నది. మరియు ఈ సమస్త సంగతులు మంచి కొరకు కలిసి పనిచేయుచున్నవని మేము బోధించబడ్డాము. దేవా, ఆమెను స్వస్థపరచుము. ఆమె గొంతులో నుండి ఆ కణితిని దూరంగా తీసి పారివేయము. ప్రభువా, దానిని పోగొట్టుండి మరియు ఈ ప్రియమైన చిన్న బిడ్డను స్వస్థపరచండి. ఒక పాప జీవితం నుండి ఆమె ప్రాణమును రక్షించండి. ఆమె ఈ రాత్రి సంతోషించుచు ఆనందంతో గృహమునకు వెళ్ళునుగాక. మరియు వారిద్దరూ బాగుపడి మరియు ఈ శ్రోతలు ఎదుట ఇప్పుడే నిన్ను అంగీకరించుచు వారి జీవిత దినములన్నీ మీకు సేవ చేయుదురుగాక. మీరు ఇలా అన్నారు, మనుషుల ఎదుట మీరు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చిన ఎడల నేను తండ్రి ఎదుట మిమ్మల్ని గూర్చి ప్రకటన చేయగలను. ప్రభువా, మేము మీకు వందనములు చెల్లించుచున్నాము. ఆ విధంగా నీవు ఆమెను తీసుకొని మరియు ఆమెను రక్షించి మరియు ఆమెను స్వస్థపరిచి ఉన్నారనియు యేసుక్రీస్తు నామంలో వేడుకొనుచున్నాము. ఆమేన్. సహోదరి, దేవుడు నిన్ను దీవించును. ఇప్పుడు నీవు నాకు సహోదరివై ఉన్నావు. నీ యొక్క పాపములు నీకు క్షమించబడ్డాయి. నీకు స్వస్థత కలిగినది. ఆ బిడ్డ అంత బాగుగా అవ్వగోరుచున్నది. సమాధానం కలిగి వెళ్ళుము మరియు దేవుడు నీకు తోడై ఉన్నాడు. అంతా బాగుంది. రమ్ము. నీవు నమ్ముచున్నావా? ఎందుచేత స్వస్థత లేకుండా ఉన్నావు? ఏది వచ్చి ఉన్నను
ఏది పోయినప్పటికీ ఏమీ కాదు. ఇప్పుడు దేవుడే ఆయనంత ఆయనే రుజువు చేసుకొన్నాడు. ఆయనే ఇక్కడ ఉన్నాడు. ఈ ప్రజలు ఎవరు? అక్కడ 2 లేక 3 పక్కన ఉండి వచ్చారు. నేనెన్నడూ నా జీవితంలో వారిని చూడలేదు. నేను వారిని గూర్చి ఏమీ ఎరుగను. వారిని గూర్చి ఎన్నడూ వినలేదు, లేదా నా జీవితంలో వారిని చూడలేదు. నీవిక్కడ ఏదో ఉన్నదని నీవు ఒప్పుకొనవలెను. నీవది సహజాతీతమైన పరిధిలో ఉన్నదని నీవు ఒప్పుకొనవలెను. ఇప్పుడు నమ్ముము, కొన్ని గాడిదలు ఎక్కడ కట్టబడి ఉన్నవో అలా ఎరిగి ఉన్న ఏకరీతిగా ఉన్న అది యేసుక్రీస్తు ఆత్మ అయి ఉన్నది. అతడు నతనీయేలు దగ్గరికి వచ్చినప్పుడు ఫిలిప్పుతో చెప్పిన అదే ఆత్మ. ఆయన అన్నాడు, ఇదిగో ఇతడు కపటం లేని ఇశ్రాయేలీయుడు. అతడు అన్నాడు, ఎలాగు నీవు నన్ను ఎరుగుదువు? ఆయన అన్నాడు, ఫిలిప్పు నిన్ను పిలవక ముందే నీవు ఆ చెట్టు కింద ఉన్నప్పుడే, ఎందుకనగా ఇప్పుడే అని ఆయన చెప్పుటకు ఆయన ఎన్నడూ ప్రయత్నం చేయలేదు. యూదులన్నారు, ఓ మంచిదా, జాతకాలు చెప్పే బయల్జెబూబు. అయితే ఫిలిప్ అన్నాడు, నీవు ఇశ్రాయేలు రాజువై ఉన్న దేవుని కుమారుడవై ఉన్నావు. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని ఏ మనుష్యుడు ఈ కార్యములు చేయలేడని మేము ఎరుగుదుము. సరే కాని ఇప్పుడు నీవు ఇక్కడే లోపల ఉన్న ఎడల మరియు సంపూర్ణ సువార్త ప్రజలుగా లేనివారు మరియు మీరు కొద్దిగా మూఢభక్తి మీ మార్గంలో నుండి దాన్ని బయటకు పారవేయండి. ఈ ప్రజలు పిచ్చివారు కాదు, వారి మీదుగా దేవుని ఆత్మను పొంది ఉన్నారు. వారు ప్రపంచానికి వెర్రివారు, అయితే సరిగా వారిలోనికి కదిలి వెళ్ళుచున్న దేవుని ఆత్మ అది. నేను ఒకప్పుడు మీరున్న పరిస్థితిలో ఉన్నాను, అయితే ఎవరు నమ్ముదురో అలాంటి ప్రజలతో ఉండుటకు దేవుడు నన్ను కదిలించాడు. ఇప్పుడు మీ హృదయమందున్న ఆ సందేహించే మరియు ఆ సంగతుల నుండి దూరంగా పొమ్ము మరియు విశ్వసించుము, మరియు నీవు కూడా గ్రహించగలవు మరియు మహిమగా ఉందువు, దేవుని యొక్క మహిమ కలిగి ఉందువు. ఇక్కడే ఒక స్త్రీ నా దగ్గర నిలబడి ఉన్నది ఇక్కడే ఆత్మ ఉన్నది. నేను ఆ స్త్రీని ఎరుగను. నేను నా జీవితంలో ఆమెను ఎన్నడూ చూడలేదు. అయితే నీవు ఒక క్రైస్తవురాలవై ఉన్నావు. అది యథార్థం కాదా? పరిశుద్ధాత్మతో నింపబడ్డావు. అది జరిగిన ఆ సమయంలో నిజంగా ప్రేరేపించబడి ఉన్నది. అది సరియేనా? మరియు నీవు ఇప్పుడు ఒక టీబీ పరిస్థితితో బాధపడుచున్నావు మరియు అది ప్రేవులలో అయి ఉన్నది. అది సరియే కదా? అది ఆ విధంగా అయి ఉండుట అది క్రీస్తు వలననే కదా? ఇప్పుడు అమ్మా, ప్రభువైన యేసు నిన్ను స్వస్థపరిచాడు మరియు నీవు బాగుగా ఉందువు. వెళ్ళి మరియు బాగుండుము. క్రీస్తు. ఆమెన్. రండి, ఇప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఆయననే నమ్మండి మరియు ఆయన దాన్ని జరిగించగలడు. రండి, నీవు దాన్ని నమ్ముచున్నావా? నీవు కలిగి ఉండు ఒకే కార్యం విశ్వాసం కలిగి ఉండుటయే. దేవుని యందు విశ్వాసం ఉంచండి మరియు దేవుడే దానిని జరిగించును. ఎవరో వ్యక్తి ప్రార్థించుచున్నారు, ఓ పరిశుద్ధాత్ముడు ఏమి చేయును ఈ నిమిషంలోనే? చూడండి, ప్రజలు ఆయన వచ్చుటకు అనుమతించిన ఎడల ఆయన ఏమి చేయును? అక్కడే సరిగా నీవు స్వస్థపడుటకు ప్రయత్నించుచున్నావు. నీవు నా వైపే చూచుచూ స్వస్థపడునట్లు ప్రార్థించుటకు శ్రేష్టమైన పద్ధతిలో నీవు ప్రయత్నించుచున్నావు. నా సహోదరుడా, నేను నిన్ను స్వస్థపరచలేను. అయితే నీవు నా వైపు చూడుము మరియు నీలో ఉన్న పొరపాటు ఏమిటో నీకు చెప్పగలను. నాకు క్రొత్తవాడవై అక్కడ కూర్చున్న నిన్ను ఇలా అడగగలను మరియు నీలో ఉన్న పొరపాటు ఏమిటో నీకు చెప్పగలను. నాకు క్రొత్తవాడవై అక్కడ కూర్చున్న నేను ఇలా అడగగలను. నీలో ఉన్న పొరపాటు ఏమిటో దేవుడు నాకు బయలుపరిచిన ఎడల నీవు నీ యొక్క స్వస్థతను అంగీకరించగలవా? నీవు అంగీకరించదవా? నీవు ఒక పగులును కలిగి ఉన్నావు, అది నిజమే కదా? అంతా బాగుంది, లేచి నిలబడము మరియు అప్పుడు నీ యొక్క స్వస్థతను అంగీకరించుము మరియు బాగుపడము. దేవుడు నిన్ను దీవించును. అంతా బాగుంది సహోదరుడా, నీవు నన్ను ఆయన సేవకునిగా అంగీకరించుదువా? నేను ఆ విధంగా విశ్వసించుచున్నానని నేను నిన్ను నమ్ముచున్నాను. అవునండి, మరియు దేవుడు మాత్రమే, దేవుడు ఒక్కడు మాత్రమే. నేను నా జీవితంలో నిన్నెన్నడూ చూడలేదు. అయితే అక్కడ ఒకటి ఉన్నది. ఇక్కడే ఇప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయన ఎవరు? అది ఏమై ఉన్నది? నేను ఎరుగుదును. ఆయన ఎవరై ఉన్నది? నేను ఎరుగుదును. నేను ఎవని యందు విశ్వాసం ఉంచానో నేను ఎరుగుదును. అలా ఆయన నాకు చెప్పాడని నేను ఎరుగుదును. అలా చెప్పబడిన ప్రతి మాటను నేను నమ్ముచున్నాను. చెప్పు. ప్రయాణ మార్గంలో నేను నీకు మరియు నాకు మధ్యలో ఒక బలిపీఠం ఉండుట నేను చూడగలుగుచున్నాను. నీవు ఒక సువార్త సేవకుడివై ఉన్నావు, అది సరియే కదా? మరియు నీ యొక్క గొంతులో ఏదో ఒక బాధ, పొరపాటు నీవు కలిగి ఉండలేదా? అది సరియేనా? అది సరైనది కాదా? నీ చెయ్యి పైకెత్తుము.
అంతా బాగుంది. సర్వశక్తుడై ఉన్న దేవా, ఈ యొక్క నీ సేవకుని స్వస్థపరచుము, మరియు ఇది నిన్ను విడిచిపెట్టును గాక, మరియు ఈ రాత్రే వాని నుండి తొలగిపొమ్ము. తండ్రి, ఇప్పుడే అతను సంపూర్ణంగా బాగుపడును గాక, అది యేసు నామంలో వెళ్ళిపోవును గాక. అతని జీవితంలో అంతకు ముందు చేసిన దానికంటే అత్యంత గొప్పగా సువార్త అతడు బోధించునుగాక. యేసు నామంలో ఆమెన్. దేవుడు నిన్ను దీవించును. దేవుడు నిన్ను దీవించును. నీ పూర్ణ హృదయంతో నీవు నమ్ముచున్నావా? దేవుని యందు విశ్వాసం ఉంచుము. సందేహపడవద్దు, కేవలం నమ్ముము. అక్కడ వరుసలో ఉన్న నీవు కేవలం నీవు నమ్మిన ఎడల ఆ వరుసలోనికి నీవు రానవసరం లేదు. అక్కడ బయట ఉన్న నీవు నమ్మిన ఎడల నీవు వరుసలోనికి రానవసరం లేదు. విశ్వాసం కలిగి ఉండము. నేను ఒకటి చూశాను. నేను ఇప్పుడే ప్రార్థించిన ఆ మనిషి ఎక్కడకు వెళ్ళాడు? అక్కడ వెనుక భాగంలో కొన్ని నిమిషముల క్రితం ఇక్కడే లోపల ఒక వేదిక ఉంచబడి ఉండుట చూశాను. అయితే అక్కడ ఒక స్త్రీ దాని వెనుక భాగంలో నిలబడి ఉండెను. అక్కడ ఉన్న నీవు ఒక స్త్రీ సేవకురాలవు. నీ ఊపిరితిత్తుల్లో ఏదో ఒక పొరపాటు కలిగి ఉన్నావు. సహోదరి, నీవు ఆ విధంగా లేవా? అక్కడ ఊపిరితిత్తి బాధ లేక ఊపిరితిత్తులతో పాటు దానిలో ఏదో ఒకటి. అది నిజమే కదా? నీవు పూర్ణ హృదయంతో నమ్ముచున్నావా? దేవుడు నిన్ను బాగు చేయగలడు. అంతా సరియే. లేచి నిలబడము మరియు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అప్పుడు నీ యొక్క స్వస్థతను అంగీకరించుము. అంతా బాగుంది. రండి అమ్మా. నీ పూర్ణ హృదయంతో నమ్ముచున్నావా? నేను దేవుని సేవకుడైన ఎడల అప్పుడు దేవుడు ఇక్కడే ఉన్నాడు. అది సరియేనా? నేను సత్యమును చెప్పకుండిన ఎడల దేవుడు ఒక కార్యమును గూర్చి ఎన్నడూ సాక్ష్యం ఇయ్యక ఉండును. అది సరైనదే కదా? దేవుడు మాత్రమే ఆయన వరమును గూర్చి సాక్ష్యం ఇచ్చును. నేను అలా ప్రకటించినప్పుడు మరియు అది పొరపాటుగా ఉండిన ఎడల అప్పుడు దేవుడు నన్ను ఎన్నడూ పంపలేదు. అది సత్యమై ఉన్నదని నేను చెప్పిన ఎడల నన్ను గూర్చి సందేహించుటకు నీకు హక్కు కలదు. అయితే దేవునికి కాదు. అంతలో అది ఇప్పుడు దేవుడై ఉండెను. ఇప్పుడు అది ఇక నేను కాదు. నేను కొంచెం సేపటి క్రితం నేను సాక్ష్యం ఇచ్చి ఉన్నాను. అయితే ఇప్పుడు ఆయన సాక్ష్యం ఇచ్చుచుండెను. నీవు ఆ కిడ్నీ రాళ్ళు పోగొట్టుకొని కోరుచున్నావా? నీవలా చేయుదువా? అంతా బాగుంది. అప్పుడు వెళ్ళుము మరియు ఆ ప్రభువైన యేసు నిన్ను బాగు చేయును మరియు యేసుక్రీస్తు నామంలో అది నీకు ఆ విధంగా జరుగునుగాక. మనం ఇలా చెప్పెదము, దేవునికి స్తుతి కలుగును. అంతా బాగుంది. నీవు నమ్ముచున్నావా? నేను మరలా సరిగ్గా ఆ గుండె కొట్టుకొనుటను చూచుటకు ఇష్టపడుచున్నాను. నీవును ఇష్టపడుచున్నావా? నీ చెయ్యి పైకెత్తుము మరియు అది దాన్ని జరిగించును. ప్రభువైన యేసునామంలో ఆమె వెళ్ళునుగాక మరియు యేసునామంలో స్వస్థత నొందుము. ఆమెన్. దేవుని మంచితనమును మరియు దయను గూర్చి కృతజ్ఞత చెల్లించుచు నమ్ముచూ వెళ్ళుము. అంతా బాగుంది. ఆ స్త్రీని తీసుకొని రండి. అమ్మా రండి. నీవు ఒక గుండె బాధను అధిగమించవలనని నీవు ఇష్టపడుచున్నావు. సహోదరి, నీవు అలా లేవా? నీవు నీ చెయ్యి పైకెత్తి ఇలా చెప్పు, నేను ఇప్పుడే దాన్ని అంగీకరించుచున్నాను ప్రభువైన యేసునామంలో. ఆమెన్. అంతా బాగుంది. రండి. నీవు ఒక స్త్రీకున్న సమస్యను మరియు ఒక గుండె బాధను కూడా సంభవించుటను కలిగి ఉన్నావు. అది యథార్థం కాదా? నీ చెయ్యి పైకెత్తి ఇలా చెప్పుము, నా యొక్క స్వస్థత కొరకు నేను దేవునికి వందనాలు చెల్లించున్నాను. ముందుకు కొనసాగుము. వెళ్ళుము. నమ్ముచు విశ్వాసం కలిగి ఉండుము. అమ్మా రండి. నీవు నమ్ముచున్నావా? అమ్మా చెప్పు. సరిగ్గా ఆ వైపు కూర్చున్న నీవు, ఆ చివరిలో కూర్చుని ఉన్న నీవు అధిక రక్తపోటును అధిగమించవలనని నీవు కోరుచున్నావు కదా? నీవు అలా కోరిన ఎడల లేచి నిలబడము. కేవలం అప్పుడే అది నన్ను విడిచిపెట్టినది. అమ్మ, అప్పుడే కేవలం నీవు విశ్వాసమును కాపాడుకొని ఎడల నీవెల్లప్పుడూ దాన్ని అధిగమించి ఉండగలవు. దేవుడు నిన్ను దీవించును. విశ్వాసం ఉంచుము. సహోదరి, అంతా బాగుంది. దేవుని యొక్క ప్రవక్తనని నీవు నమ్ముచున్నావా? నీకు నాకు మధ్యలో ఒక టేబుల్ ఉన్నది. దాని నుండి నీవు వెనుక వైపునకు కదులుచున్నావు. ఆ టేబుల్ యొద్ద నుండి, ఎందుకనగా నీవు కడుపులో ఒక బాధను కలిగి ఉన్నావు. ఆ కడుపులో అది జీర్ణరసమును స్రవింప చేయకుండా చేయు ఒక పుండు. నిజమే కదా? అంతా బాగుంది. ప్రభువైన యేసు, నీవు ఆమెను స్వస్థపరచగలవని నేను ప్రార్థించున్నాను మరియు యేసుక్రీస్తు నామంలో ఆమె బాగుపడి మరియు ఈ రాత్రి ఆమె ఇక్కడి నుండి వెళ్ళునుగాక. ఆమె వెళ్ళుము. ఇప్పుడే ఆయన యందు విశ్వసించుమని ఆయన అలా చెప్పెను. దేవుని స్తుతించుచూ ఉండుము. కేవలం మీరు నమ్మిన ఎడల మీలో ప్రతి ఒక్కరూ స్వస్థపడగలరు. ప్రభు యొక్క సన్నిధి సమీపంగా ఉన్నది. నేను స్వస్థపరచుటకు ఇక్కడే ప్రభు యొక్క సన్నిధి ఉన్నది. అమ్మా, నీవు నమ్ముచున్నావా? నీవు కలిగి ఉన్న ఆస్మా పరిస్థితి నుండి నీవు అధిగమించగోరుచున్నావా? ఇలా చెప్పుము, నన్ను స్వస్థపరిచినందుకు దేవునికి స్తోత్రము. నీ పూర్ణ హృదయంతో అది నమ్ముచూ వెళ్ళుము మరియు దేవుడు దానిని నెరవేర్చగలడు. విశ్వాసం కలిగి ఉండుము. అమ్మా, నీవు నమ్ముచున్నావా?
ఆ కీళ్ళ నొప్పులను అధిగమించుటకు ఇష్టపడుచున్నావా? నీ చెయ్యి పైకెత్తి ఇలా చెప్పి, ప్రభువా, నేను స్వతంత్రుడనయ్యాను, దేవునికి వందనములు అని చెప్పుచు ఆనందంతో ఈ వేదిక మీద నుండి వెళ్ళుచుండగా నీవు ఆ సహాయపడు చేతి కర్రలను కింద పెట్టుము. నీవు మానసిక బాధలు, దుఃఖమును కలిగి ఉన్నావు. సూర్యుడు అస్తమించుటకు ప్రారంభమైనప్పుడు ఒక సాయంకాలంలో వాస్తవంగా నరాల బలహీనతకు గురి అయ్యావు. అది యథార్థం కాదా? నీవు పూర్తిగా చీల్చివేయబడ్డావు. నీవు ఋతుస్రావంలో ఉన్నావు. అది ఎలాగనగా, అలా నీవు పదార్థములు తినలేక ఉండునట్లు కడుపు అలాంటి ఒక స్థితిలో ఉండుటకు నీకు కారణమై ఉన్నది. ద్రావకంగా మారును. అది సరియే కదా? నీ చేయి పైకెత్తి ఇలా చెప్పుము, ప్రభువా, నేను నిన్ను నమ్ముచున్నాను, వెళ్ళు. ఇప్పుడు ఆనందించుచు ఇలా చెప్పుము, దేవునికి స్తోత్రము. అంతా బాగుంది. ఇలా చెప్పెదము, ప్రభువునకు స్తోత్రము, ప్రభువైన యేసునామంలో నీవు వెళ్ళి యేసునామంలో స్వస్థత పొందుము, ఆమెన్, దేవునికి వందనములు అని చెప్పుము. అంతా బాగుంది. అమ్మా, నీవు నమ్ముచున్నావా? ప్రభువైన యేసునామంలో నీవు వెళ్ళు, స్వస్థపడుము, మరియు యేసుక్రీస్తు నామంలో పూర్తిగా బాగుపడుము, ఆమెన్. ఇలా చెప్పెదము, దేవునికి స్తోత్రము. ఇక్కడ స్వస్థపరచుటకు ఇప్పుడే ప్రభువు యొక్క సన్నిధి ఉండిన సమయం అయి ఉన్నది. నీళ్లు కదిలించబడినవి. అడుగు పెట్టుటకు ఇదే సమయము. ఇది సత్యమై ఉన్నది. దేవుడు సత్యమును రుజువు చేయుచున్నాడు. నీవు ఈ సమయాన్ని ఎందుకు కలిగి ఉండకుండా ఉన్నావు? ఇలా చూడుము, నీవు చేయనవసరం లేదు. నీవు చేయవలసిన కార్యం విశ్వాసం కలిగి ఉండుటయే. నీవు ప్రత్యేకంగా భావించబడుచున్నావు. నీవు ఆ విధంగా లేవా? అది యథార్థము. అమ్మా, అక్కడ ఒక కుర్చీలో కూర్చున్న నీవు చూడుము, లేదా నీవు ఇక్కడికి రానవసరం లేదు. నీవు నమ్ముచున్నావా? నేను ఆయన ప్రవక్తనని నీవు నమ్ముచున్నావా? అంతలో అది ఆ విధంగా ఉండిన ఎడల ఎందుకు నీవు ఇక్కడ నిలబడి ఉండనవసరం లేదు. అక్కడే కూర్చుని ఉండమని నేను నీకు చెప్పి ఉందును. అది సరియే కదా? నీవు స్త్రీలకున్న ఋతుస్రావ బాధను కలిగి ఉన్నావు. అది సరైనది కాదా? అండాశయం పుండు మీలో ఎవరికైనా ఉన్నట్లయితే, ఎవరైనా స్త్రీలకున్న సమస్య కలిగి ఉండినచో మీ చేయి పైకెత్తండి. అది సరియే కదా? ఇప్పుడు వెనుకకు తిరిగి మరియు ఆ వరుస వెనుకకు వెళ్ళి మరియు బాగుపడుము. ఇలా చెప్పెదము, దేవునికి స్తోత్రము. నీవు అంగీకరించిన ఎడల సరిగ్గా ఇప్పుడే ఆయన నిన్ను స్వస్థపరుచునని నీవు నమ్ముటలేదా? లేచి నిలబడదము. మరియు ఇప్పుడు ప్రతి చోట ఉన్నవారు ఇప్పుడు మన చేతులు పైకెత్తుదము. మనమలా, దేవుడే, ప్రియమైన యేసు, మేము నీకు వందనములు చెల్లించుచున్నాము. నా హృదయమందు ఉండుము. ఆత్మ కుమ్మరించబడునుగాక. వారిలో ప్రతి ఒక్కరిని నీవు స్వస్థపరచుదువుగాక. వారు ఈ రాత్రి ఈ భవనం విడిచి వెళ్ళుచుండగా సంతోషించుచు మరియు ఆనందంతో వెళ్ళుదురుగాక. ఆమేన్.